विकसितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న మనం థర్మాస్ ఫ్లాస్క్ గురించి చెప్పుకున్నాం. అసలు ఈ థర్మాస్ ఫ్లాస్క్ ఈ వ్యాక్యూమ్ గురించి మాకెందుకండి సైన్స్ పాఠాలు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. పరమాత్మ ఏమ్మా సౌండ్ రావట్లేదా? ఉంది, బాగానే ఉంది. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఉనికి మాత్రమే ఉంటుంది. ఆ ఉనికి నీవు చూచినప్పుడు కనబడుతుంది. పరమాత్మ లక్షణాల్లో ఎగ్జిస్టెన్స్ అండ్ అపియరెన్స్ రెండే రెండు పరమాత్మ లక్షణాలు. ఆ రెండు ఎట్లా ఉంటాయంటే, ఉనికి అంటే మీరు ఈ టేబుల్ని మీరు చూసి ఇది ఉంది కాబట్టి ఇది ఉనికి అంటున్నారు. ఈ టేబుల్ ఎలా ఉందో మీరు ముందు చూడండి. మొత్తం 10 లక్షణాలు ఉంటాయి టేబుల్లో. ఏ వస్తువు అయినా చూడండి 10 లక్షణాలు ఉంటాయి. ఆ 10 లక్షణాల్లో ఒకటి నేనే, రెండోది 0. అంతే కదా. 10 అంటే అంకె ఎట్లుంటుంది? ఒకటి పక్కన 0. మీరు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా నాకు పర్వాలేదు, కానీ 0 0. 0 ఉండే చోటును బట్టి దాని వాల్యూ పెరుగుతూ వస్తుంది. కానీ అంటే 1 పక్కన 0 ఉందనుకోండి, అది 10 అవుతుంది. 1 పక్కన రెండో స్థానంలో 0 ఉందనుకోండి, అది 100 అవుతుంది. మీకు తెలుసు కదా. 0 దాని ఉండేటువంటి స్థితిని బట్టి 0కు వాల్యూ మారుతూ ఉంటుంది. 0 ఇప్పుడు ఎక్కడుంది అంటే 8 మీద ఉంది, 8వ స్థానం మీద ఉంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే పరమాత్మ ఏమన్నాడు? నేను ఒకటిని, నా ప్రకృతి 8 అన్నాడు. భిన్న ప్రకృతి రష్టధ అన్నాడు. అంటే నేను ఒకటిని, నా 0 8 అన్నాడు. 8 అంటే 1 పక్కన 8 సున్నాలు పెట్టండి. 1 మైనస్ కాదు. మీకు అర్థమవుతోందా? 1 1గానే ఉంటుంది. ఈ 1 ఈ సున్నాలుగా మేనిఫెస్ట్ అయింది. మేనిఫెస్ట్ అయింది అంటే బంగారం కాసుల పేరుగా మేనిఫెస్ట్ అయింది. అంటే బంగారం ఉండాలి. ఎంత ఉండాలి అంటే, నేను బంగారం 6 తులాలు పెట్టాను అనుకోండి. కాసేపు ఒక కాసుల పేరు, నేను 6 తులాలు బంగారం ఇచ్చి నాకు కాసుల పేరు చేసి ఇవ్వమన్నాను. ఎవరిని? కంసాలిని. అతను నాకు ఒక కాసుల పేరు చేసి ఇచ్చాడు. ఈ కాసుల పేరు ఇంత లెంగ్త్ ఉండని, లేదా ఇంత చిన్న లాకెట్ లాగా ఉండని, కానీ నా 6 తులాలు అయితే ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమవుతోందా? 1 1గానే ఉండాలి. అది 8గా కూడా నీకు కనిపించాలి. అంతేగాని భిన్న ప్రకృతి రసద అంటే 1 8 అయిందని కాదు. ప్రతి దాంట్లో 1/8 ఉందని కాదు. అట్లా 1/8 ఉంటే ఇక్కడ 7/8 అయిపోతుంది. వాల్యూ తగ్గుతుంది. వాల్యూ తగ్గడానికి వీల్లేదు. పరమాత్మని గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అది పద్ధతి. చదువుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమై ఉంటుంది. కొంచెం చదువుకోని వాళ్ళకి
మరి ప్రయత్నం చేయండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అంతకంటే చెప్పడానికి నాకు కూడా చేత కాదు. పరమాత్మ ఏమైనాడు? ఒకటి ఒకటిగానే ఉన్నాడు. ప్రతి వస్తువులో ఈ 10 మీకు కనపడతాయి. 10 కనపడతాయి. ఏమిటండి మీరు 10 అంటున్నారు, 8ని గురించే మాకు చెప్పారు, 9ది 1 అని చెప్పారు, ఇంకో 1 ఎవరికి? అట్లా అర్థం చేసుకోవాకండి. 1 8 విధాలుగా మారి మొత్తం కలిసి 10 అయింది. 1 8 భాగాలు అయింది అనుకుందాం. భాగాలంటే మళ్ళీ మాట్లాడడానికి లేదురా నాయన కదా. సరిగ్గా మీకు అర్థం కావాలంటే 6 తులాల బంగారం 10 అంగుళాల చైన్గా మేనిఫెస్ట్ అయింది. అట్లా అనుకోండి. అది అంతవరకే అనుకోండి. ఇంకా తర్వాత చెప్తా ఇది 10 అయిందని. ప్రతి వస్తువు 10 అవుతుంది. ఇది కూడా 10 అవుతుంది. ఈ 10లో ఏమేమి ఉంటాయంటే, 1 అస్థి, భాతి, ప్రియం. ఈ 3 పరమాత్మ లక్షణాలు. అస్థి, భాతి, ప్రియం. ఎప్పుడైతే సచ్చిత్తులు అస్థి భాతి అయిందో వెంటనే సగుణమైందని అర్థం చేసుకోండి. అస్థి భాతి అనేటప్పటికి భాతి అని ఎప్పుడు అన్నామో, భాతి అంటే కనిపిస్తోంది. సచ్చిత్తులు కనిపించవు. ఏమ్మా మరి కనిపించకపోతే మీరేటో చెప్తున్నారండి? అనిపిస్తాయి. అనిపించడం ఎక్స్పీరియన్స్, కనిపించటం వస్తువు కనిపించాలి. అస్థి, భాతి, ప్రియం అనే 3 పదార్థాలు పరమాత్మ లక్షణాలు. ప్రియం అనే పదార్థం విడిగా ఉండదు. ప్రియం అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం అంటే ఎట్లా ఉంటుంది? దాన్ని చూపించలేవు. ఏదైతే ఇష్టమో అది చూపించగలవు కదా. నాకు ఈ పెన్ ఇష్టం, అది చూపెట్టగలవు, కానీ ఇష్టాన్ని చూపించలేవు. అది ప్రియం అంటే కదా. సుఖదుఖాలు రెండూ కూడా ఇష్టం అనేటువంటిది, అయిష్టం అనేటువంటిది కూడా ఇది భావమే. ఆ భావం ఎక్కడుంటుంది అంటే ఆనందమయ కోశ ధర్మం. ఆనందమయ కోశంలో అందుకనే దాన్ని ఆనందమయ కోశం అన్నారు. ఆనందమయ కోశ ధర్మం ఏమిటి? సుఖం, దుఃఖం. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కాబట్టి దాన్ని కనుక్కుండే స్థితి అక్కడుంది, ఆనందమయ కోశంలో ఉంది. సచ్చిత్తులు రెండూ కలిస్తే ఆనందం వ్యక్తమవుతుంది. అట్లా అస్థి, భాతి అనే 2 కలిస్తే ప్రియం అనేది కనిపిస్తుంది. అర్థమవుతుందా? అస్థి, భాతి అనేవి 2 ఉండడము, కనిపించటము. అంతే కదా. రంగనాయకులు ఉన్నాడా? అస్థి, భాతి అంటే ఉండడము, కనిపించడం. ఏమ్మా సగుణం. సగుణమైన వస్తువులోనే 10 సగుణం అని ఎందుకంటున్నా అంటే 10 భాగాలు అయింది. 10 భాగాలు అయింది కాబట్టి 10 భాగాలు అనకూడతారా? నేను భాగాలు అని మళ్ళీ అంటున్నా, మీరు తప్పుగా అర్థం చేసుకోవాలి. మీరే చెప్పారు కదమ్మా భాగాలని. భాగం కాకూడదు. భాగం అయితే 1 అయిపోవాలి. నేను నా ఆస్తిని నా కొడుకుల 4కి భాగాలు పంచాను అన్నాను అనుకో, వాడి దగ్గర 1 ఉండకూడదు. నా 4 కొడుకుల దగ్గర ఒక్కొక్కడి దగ్గర ఎంత ఉండాలి? 1/4 ఉండాలి. అంతే. భాగం అనవాకండి దాన్ని. అది హోల్. ఎందుకంటే అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణాత్, ఆ 1లో నుంచే ఇవన్నీ వచ్చినాయి, లేకపోతే రావు. అర్థమవుతుందా? అస్థి, భాతి వీటిని గురించి మళ్ళీ చెప్తా. ప్రియం ఏదైతే అస్థి, భాతి అవుతుందో అది ఇష్టమైనదే అవుతుంది. ఇష్టం అన్న పదంలో అయిష్టం కూడా ఉంటుంది. నాకు నచ్చటం, నాకు నచ్చకపోవడం కదా. ఇప్పుడు మనకి మురుగు వాసన వచ్చిందనుకోండి, అది మనకి ఇష్టం లేదు, అది కూడా ప్రియంలోదే. అంటే ప్రియం, అప్రియం. అది నువ్వు ఎక్స్పీరియన్స్ ఏది చేస్తున్నావో, మంచి పెర్ఫ్యూమ్ వాసన వచ్చింది, బాగుంది అంటే అది నీకు నచ్చింది, బాగుంది కదా. అది నీకు నచ్చలేదు, అదేంటండి మీరు నాకు నచ్చకపోతే అది బాగలేదంట. పందికి చాలా నచ్చుతుంది కదా. మరి పందిలో ఉన్న నేనుకి మురుగు నచ్చినప్పుడు
నీలో ఉన్న నేనుకు ఎందుకు నచ్చలే? అది అది హితము అహితము అన్న పదం అట్లా అర్థం చేసుకోండి. ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ లోపలికి దించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకోండి. సంచిలో వేసుకోండి, అన్నీ వస్తున్నవన్నీ లోపలికి దాచేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీయండి. పైననే తీసుకొని పెడితే అవన్నీ పోతాయి. ఏమ్మా, ఇవి కాక ఈ మూడు కాక ఏమ్మా, ఈ మూడు పరమాత్మ లక్షణాలు. పరమాత్మలు ఇద్దరే కదండి ఉన్నది. ఇద్దరిలో లక్షణాలు మీరు మూడు చెప్తున్నారేమిటి అంటే రెండు కలిస్తే వచ్చే లక్షణాలు. మీకు ఎలక్ట్రాను ప్రోటాను చెప్పాను. అవి రెండు కలిసిన కాంపౌండ్ని న్యూట్రాన్ అంటున్నాం. న్యూట్రాన్ విడిగా చూపించండి, లేదు. అంతవరకు అర్థం చేసుకోండి. అంతకంటే సైన్స్ నాకు కూడా రాదు, మీకు కూడా చెప్పడం అనవసరం కదా, తెలుస్తోంది కదా. ఇవైతే చూపించగలరు, సచ్చిత్తులని సచ్చిత్తులు చూపించలేరు, అస్థిభాతిని చూపించవచ్చు. ఇవి కాక మనకి ఇంకా 5 ఉన్నాయి కదా. ఏమేమున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవన్నీ ఏమా, ఇవన్నీ మేనిఫెస్ట్ అయినాయి అన్నాం, ఒకటిలో నుంచి వచ్చినవి కాబట్టి ఇవి ఒకటి లక్షణాలే కలిగి ఉంటాయి. ఒకటిలో నుంచి బంగారంలో నుంచి కాసుల పేరు వస్తే కాసుల పేరు బంగారం లక్షణాలే కలిగి ఉండాలి. నా దగ్గరున్న బంగారం 24 క్యారెట్ అయితే కాసుల పేరులో కూడా 24 క్యారెట్ ఉండాలి ప్రతి కాసులో. అది 22 క్యారెట్స్ అనుకోండి, నేను వాడికి ఇచ్చిన బంగారం 22, కానీ నాకు తిరిగి ఇచ్చేటప్పుడు 22నే ఇవ్వాలి. వాడు తక్కువ ఎక్కువ ఇస్తానంటానికి వీల్లేదు. అర్థమవుతోందా? ఇప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలనే పంచభూతాలు వచ్చిన ఆ క్వాలిటీని మీకు పంచకోశ విచారణప్పుడు చెప్పుంటాం. ఇది ఏమ్మా, ఆకాశంలో శబ్దం గుణకం కదా, తర్వాత వాయువులో శబ్ద స్పర్శలు గుణకం. మీకు ఇంకా చాలు, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ చివరి 5 ఉన్నాయి చూడండి. చివరి 5 మీరు చూసినట్టయితే పృథ్వీకి గంధం, అక్కడి నుంచి వరసన పెట్టుకోండి మీరు. ఆ 5 మనకు జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం అయినాయి. ఏమ్మా, అప్పుడు ఏమైనాయి? 5 భూతాలలో ఉన్న శబ్దస్పర్శ రూపరస గంధాలు వీటిల్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. చూడండి, ఈ టేబుల్ని నేను కుట్టాను, శబ్దం వచ్చిందా? దీన్ని కుట్టాను, శబ్దం వచ్చిందా? దీని శబ్దం వేరు, దీని శబ్దం వేరు. ఆ వేరు ఏదైతే ఉందో దీని విషయం, కానీ శబ్దం పరమాత్మ లక్షణం. వేరు ఇది కొట్టాను అనుకోండి, ఇది వేరు. ఇది కొట్టాను అనుకోండి, ఇది వేరు. అట్లాగే ఇది వేరు. ప్రతిదీ చూడండి, ఇదిగో శబ్దం వేరే వస్తోంది. అట్లాగే స్పృశిస్తే, దీన్ని స్పృశిస్తే ఒక రకంగా, దీన్ని స్పృశిస్తే ఒక రకంగా, నన్ను స్పృశిస్తే ఒక రకంగా అనిపిస్తోంది. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ 5 ప్రతి పదార్థంలో ఉంటాయి. ఏమ్మా, 5 + 3 8 ఉన్నాయి. ఉన్నాయా ఏమ్మా? ఇంకా ఏమున్నాయి? మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 లక్షణాలు ఎవరివి అంటే పరమాత్మ లక్షణాలు. పరమాత్మ లక్షణాలు అంటే 1 లక్షణాలు కదా. అవి కాక నామ రూప అని 2 ఉన్నాయి. నామ ఏమిటంటే దానికి ఒక పేరు ఉంటుంది. ఇవి 2 మనం పెట్టినవి. నామరూపాలు 2 కూడా మనం పెట్టినవి. మనం ఎందుకు పెట్టాము అంటే ఇచ్ఛలో కలిగినటువంటి దాన్ని, నాకు ఇచ్ఛ కలిగింది కదా, ఇచ్ఛ అంటే సంకల్పం కదా, ఆ కోరికలో కలిగిన దానికి నేను కారు కొనాలి, ఇది ఇచ్ఛ. నాకు వెంటనే కార్లన్నీ కనిపించినాయి, ఇది రూపం. జ్ఞానశక్తిలో రూపం కనిపిస్తుంది. అట్లా నామరూపాలనే 2 కలిగినాయి. ఇచ్ఛ ఎవడికి కలిగింది? ఈ టేబుల్కి ఇచ్ఛ ఎవడికి కలిగింది? దీనికి రూపం ఎవడికి కలిగింది అంటే ఈ టేబుల్కి ఇచ్ఛ కార్పెంటర్కి కలిగింది. టేబుల్ అనేది తయారు చెయ్యాలి అని.
అది ఎలాంటిది చెయ్యాలి అనుకున్నాడంటే దీనికి 4 కాళ్ళు ఉండాలి. టేబుల్ అంటే ఎత్తుగా ఉండాలి కదా, 4 కాళ్ళు ఉండాలి, ఒక ప్లాంక్ ఉండాలి. ఆ ప్లాంక్ ఎంత ఎత్తుగా ఉండాలి? ఎందుకంటే నేను కూర్చుంటే టేబుల్ ఇక్కడ ఉందనుకో నాకు టేబుల్ ఉపయోగం రాదు, టేబుల్ ఇక్కడ ఉందనుకో నాకు ఉపయోగపడదు. కాబట్టి నేను కూర్చుండే సీటుని బట్టి ఈ టేబుల్ ఎక్కడ పెట్టాలి, ఎంత లెవెల్లో పెట్టాలి, ఎన్ని అడుగులు అంగుళాలు పైకి తీసుకురావాలి, ఇదంతా వాడి జ్ఞానంలో ఉంది. ఎవరి జ్ఞానంలో? ఆ కార్పెంటర్ జ్ఞానంలో. క్రియగా ఇది మార్చాడు. క్రియగా మార్చేటప్పుడు ఏ మెటీరియల్ అతను తీసుకుంటున్నాడో ఆ మెటీరియల్ రూపం పొందుతుంది. అతను ప్లాస్టిక్ తీసుకున్నాడు అనుకో ప్లాస్టిక్ టేబుల్ వస్తుంది, చెక్క తీసుకున్నాడు అనుకో చెక్క టేబుల్ వస్తుంది నాకు, అవునా? వెండి తీసుకున్నాడు అనుకో వెండి టేబుల్ వస్తుంది, బంగారమే తీసుకున్నాడు అనుకో బంగారం టేబుల్ వస్తుంది. అర్థమైందా? మెటీరియల్ అతను ఏది తీసుకుంటే ఆ వస్తువు వస్తుంది కదా. శబ్ద స్పర్శ, దానికి కూడా శబ్దం ఉంది, స్పర్శ ఉంది, దానికి ఒక రూపం ఉంది. చూడండి, రూపం అన్నప్పుడు మీరు టేబుల్ రూపం కాదు, టేబుల్ రూపం నామరూపాల్లో వస్తుంది. ఈ రూపం ఆ రూపం కాదు. ఈ రూపం ఏమిటండి? ఇది వెండే, ఇది బంగారమా, ఇది చెక్కనా కదా? ఏ మెటీరియల్తో చేస్తున్నావు? రూపం. దాన్ని మీరు నాలుకతో టచ్ చేసి చూడండి. ప్రతి పదార్థము మీకు ప్రియమో అప్రియమో, బట్ సమ్ టేస్ట్ ఈజ్ దేర్. ఒక టేస్ట్ ఉంటుంది నాలుకతో. అమ్మ అన్నిటినీ మమ్మల్ని నాలుకతో టచ్ చేయమండి. మరి తెలుసుకోవాలంటే అంతే, చక్కని నాలుకతో కొరకండి. చిన్నపిల్లలు చూడండి, అన్నీ ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నారు పిల్లలు? వాళ్ళకి ఆకలి అయిందా, వాళ్ళు తిందామని పెట్టుకుంటున్నారా? కాదు కాదు. అది ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే నాలుక, అది దాంట్లో ఉన్న రూపాన్ని నాలుక కనుక్కోగలదు. కనుక్కుని ఏం చేస్తుందంటే అది తినే పదార్థమైతే కొరికి తినమంటుంది, అది తినని పదార్థమైతే ఊరికి నోట్లో పెట్టుకుని తీసేయమంటుంది. పసిబిడ్డలకి చూడండి, మీరు చూడండి, పిల్లల్ని గమనించండి, అర్థమవుతుంది. రూపం, రసం, ఒక రుచి వస్తుంది దాంట్లో, గంధం, వాసన కూడా ఉంటుంది. అంటే శబ్దం కూడా, శబ్దం ఎలా కనుక్కోవాలండి అంటే మన వంటింట్లో గాజు గ్లాసు కింద పడింది అనుకో, నేను హాల్లో కూర్చుని ఉన్నా, వంటింట్లో గాజు గ్లాసు కింద పడింది, నేను వెంటనే గాజు గ్లాసు అది పగిలింది అని కూడా చెప్పేస్తా. ఇక్కడి నుంచి చెప్తారా చెప్పలేరా కదా? మనం చూడలే. అక్కడే వెండి గ్లాసు పడింది అనుకోండి, వెంటనే నువ్వు పడింది కంచు గ్లాసు, పడింది వెండి గ్లాసు కదా అని కనుక్కోగలుగుతున్నావు కదా. ఎట్లా కనుక్కుంటున్నావు నువ్వు? నీలో ఉన్నవాడు ఆ ఒకటిగాడు కదా, వాడి తాలూకు మేనిఫెస్ట్ అవన్నీ, అందుకని వాడు కనుక్కుంటున్నాడు. నీ ఒకటే భిన్నా ప్రకృతి రష్టధాని, అట్లా 8 రకాల ప్రకృతి అయింది. అవ్యక్త మహతత్వ అహంకారాలు కూడా అయినాయి. మీకు వాటిని దీంట్లో చూపెట్టలేను, దీంట్లో కూడా చూపెట్టచ్చు, మీకు అది అనవసరం కూడా. ఎందుకంటే ఈ టేబుల్ ఎవడు చేశాడు అంటే నేను చేశానని వస్తాడు ఒకడు, వాడి పేరు ఇక్కడ రాసుకుంటాడు, టైలర్ పేరు కూడా ఇక్కడ ఎక్కడో, అది 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 అంత తెలుసుకోండి చాలు. అహంకారం అంటే అది, నేను అన్న భావం. నేనెవరు? ఆ ఒకటి. ఏమ్మా, ప్రతి పదార్థంలో ఈ 10 ఉంటాయి. ఆ నేను మీద ఈ 10 ఆవరించబడతాయి. ఆ నేను మీద అంటే 10 నాది, 1 నేను. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రతి పదార్థంలో 10 ఉంటాయి. ఆ 10లో 3 పరమాత్మ లక్షణాలు, 5 పంచభూతాల లక్షణాలు, 2 జీవ లక్షణాలు. ఏమ్మా, బోర్డు మీద రాయాలే, గుర్తుంటాయా? జాగ్రత్తగా చూడండి. 10 మొత్తం. 1 10 అయిందా? కాదు, 1 10గా కనిపిస్తోంది, అది వివర్తం. 1 లోపల శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి, అవి మనకు 10గా
కనిపిస్తున్నాయి. ఆ 10గా అప్పుడు మీకు ఇంతకుముందు శరీరాన్ని ఏమన్నాం మనం? ఆభాస అన్నాం. ఆభాసాన్ని తీసి పారేసాం, తుచ్చం, ఇది పనికి రాదు, దీన్ని పీకి అవతల పారేయండి. కాదు కాదు, అదే ఇదిగా కనిపిస్తోందంటే నీ దగ్గర అది ఉంది ప్లస్ ఇది ఉంది. ఉందా లేదా? ఈ ఇది దాని మీద ఉంది. అది ఉంది, దాని మీద ఇది ఉంది. అందుకని ఆ అదికి నేనని పేరు పెట్టాం, ఈ ఇదికి నాదని పేరు పెట్టాం. ఇప్పుడు మిమ్మల్ని థర్మాస్ ఫ్లాస్క్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇది చెప్పాలి. థర్మాస్ ఫ్లాస్క్లో ఏమైంది అంటే ఇది లేదు. ఆ వ్యాక్యూమ్లో ఇది లేదు. చాలా జాగ్రత్తగా వినండి. థర్మాస్ ఫ్లాస్క్లో వ్యాక్యూమ్ చేసాం, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని లాగేసాం. అంటే ఏం లేవు? శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవు. ఎప్పుడైతే ఇది లాగేసామో థర్మాస్ ఫ్లాస్క్లో పోసిన వస్తువులు పోసినట్లు ఉంటున్నాయి కదా. ఎప్పుడైతే ఇది చేర్చామో పోసిన వస్తువులు పోసినట్లుగా ఉండవు. ఇప్పుడు అది ఏదో అన్నానే, ఆ వ్యాక్యూమ్, అది మొత్తం మన బాడీలో ఉంది. నాకు బబుల్ ర్యాప్ ఇయ్యమ్మ, అదైతే ఈజీ నేను చెప్పడానికి. ఇందులో ఒక వ్యాక్యూమ్ ఉంది చూడండి. బబుల్ ర్యాప్లో ఒక వ్యాక్యూమ్ ఉంది. ఎక్కడుంది? ఇదిగో అది, అదిగో అది దాని లోపల ఉంది. శబ్దం ఉంది. ఇదిగో అదిగో శబ్దం వచ్చిందా మీకు? అందరికి వినిపించాలి. అదిగో 2 పేపర్లు కలుసుకుని, శాస్త్రం ఎక్కడా చెప్పలే ఈ మాట, నేను చాలా కష్టపడి దీన్ని సంపాదించుకుని దీంట్లో నా జ్ఞానాన్ని చొప్పించుకుని నేను చాలా కష్టపడి తెలుసుకున్నా కదా. ఇది ఆగమం, దీన్ని ఆగమం అనాలి. దీని లోపల ఖాళీ ఉంది కదా. అట్లా మన లోపల కూడా ఒక ఖాళీ ఉంది. ఫ్లాస్కులో ఒక ఖాళీ ఉంది. దానిలో ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవు. ఏమ్మా? శబ్దస్పర్శ రూపరసగంధాలు ఎక్కడున్నాయి? మన శరీరంలో జ్ఞానేంద్రియ పంచకంగా ఉన్నాయి, కర్మేంద్రియ పంచకంగా ఉన్నాయి. అందుకే 1/2 అని వేసేసి ముందు 1/4 వేస్తాం కదా. 1/2ని 2 భాగాలు చేసి ఇవన్నీ జ్ఞానేంద్రియ పంచకం, ఇవన్నీ కర్మేంద్రియ పంచకం, ఫండమెంటల్స్ చెప్పేటప్పుడు చెప్తారు కదా. అవి కళ్ళు, ముక్కులు, చెవులు అని మన బాహ్య శరీరంలో ఉన్నాయి, లోపల శరీరంలో లేవు. లోపల శరీరంలో అంటే గుండెలో ఉన్నాయి. గుండెని టచ్ చేస్తే మన స్పర్శ తెలుస్తుంది. గుండె దేంట్లో ఉందో ఆ వ్యాక్యూమ్లో లేవు. అర్థమవుతుందా అమ్మ? గుండె ఒకటే కాదు, లోపలంతా ఖాళీ ఉంది. ఖాళీ అంటే ఈ ఖాళీ కాదు. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి. అంతర్ముఖ సమారాధ్య అక్కడ దొరుకుతుంది, అమ్మవారు పట్టుకోవచ్చు ఆమెని. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. నేను చెప్పిన పద్ధతిలోనే దిగారంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ముత్యాలు ఉంటాయి కదా, ఎక్కడ? సముద్రంలో కదా. రత్నగర్భ అని దానికి పేరు. మనకు పైకి నీళ్ళే కనపడతాయి, ఉప్పులే కనపడతాయి. కానీ ఆ రత్నాలు పరీక్షించి తెలుసుకునే వాడికి లోపలికి ఎలా దిగాలో వాడికి తెలుసు. అక్కడ దిగితే వాడికి అవి చక్కగా పట్టుకొని తీసుకొస్తాడు. అర్థమైందా? మన వ్యాక్యూమ్లో మన గుండె, మన ఊపిరితిత్తులు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అట్లా తాళ్ళు పెట్టి ఎవడు కట్టేయలే, స్క్రూలు పెట్టి ఎవడు బిగించలే. స్క్రూలు బిగించారంటే మనం ఇదిగో బంతి గిన్నె కీలు, మడత బందు కీలు అని చిన్నప్పుడు మనకు నేర్పించి ఉంటారు. ఇదిగో లేకపోతే ఇది వంగదు కదా, ఇది తిరగదు. ఇవన్నీ లోపలవన్నీ ఇవి బిగించారు. ఇది మెకానికల్ ఇంజనీర్. ఎవడన్నా మన అమ్మ కడుపులోకి దూరి ఎవడు చేశాడో వాడే ఎంత గొప్పవాడో చూడండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి అణువు చుట్టూ తిరిగేటువంటి
ఎలక్ట్రాన్ తిరుగుతోంది అంటే అక్కడ ఏముండాలి? ఖచ్చితంగా వ్యాక్యూమ్ ఉండాలి కదా. అందులో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయట. తిరుగుతూ ఉంటే ఫ్లాస్కులో ఎలాగైతే లోపల పోసిన పదార్థాలు వ్యాక్యూమ్ ఉండటం వల్ల అవి వేరే వాతావరణంలోకి మారటం లేదో, నేను అలా మారటంలే. నాది వచ్చి చేరటం బట్టి, నాది ఒకటి వచ్చి పైన చేరింది. అది చేరి ఏం చేస్తుందంటే గాలి, నీరు, నిప్పు, చూడండి మనం గాలి పీలుస్తున్నాం, వేడి వస్తుంది. ఇవన్నీ చేరబట్టి అది అదిగా ఉండకుండా, అది అదిగా ఉండాలంటే ఏదిగా ఉండాలి? సచ్చిత్తులుగా ఉండాలి. అట్లా ఉండకుండా ఇదిగా తయారవుతోంది. ఫ్లాస్కులో వ్యాక్యూమ్ లేకపోతే, ఫ్లాస్కులో పోసిన కాఫీ, నువ్వు వేడి కాఫీ పోసావు, చల్లగా తయారైంది. చల్ల కాఫీ పోసావు. ఒకవేళ సమ్మర్ అయితే మనం ఎక్కడన్నా కారులో వెళుతూ ఉంటే మన బాటిల్లో నీళ్లు తీసుకుని కారులో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? వ్యాక్యూమ్ లేదు, అందువల్ల వేడిగా అవుతోంది. అంటే లోపల పోసింది లోపలలాగా ఉండకుండా వేరే వాతావరణం మారిపోతోంది. మన లోపల ఉన్నటువంటి వ్యాక్యూమ్లో ఈ వాతావరణం పడేయబట్టి మనకేమవుతున్నాం? ఎంతసేపు ఏమీ తెలియని పసిబిడ్డకు కూడా ఏమొస్తున్నాయి? ఎవరు నేర్పారా? వాళ్ళ అమ్మ నేర్పిందా? వాళ్ళ నాన్న నేర్పాడా? కదా. పోనీ లోపలికి చేరి ఏ గురువో వాడికి తొలిచిపెట్టాడా? నువ్వు అనేటువంటి మాట ఎవడు చెప్పలేదు కదా. ఇది నాది నాది నాది. ఇంత చిన్న బిడ్డ 2 బిస్కెట్లు చేతికిస్తే నాది అని ఇట్లా తగిలించుకుంటుంది. ఎందుకు వచ్చింది ఇది? ఈ నాది యొక్క ప్రభావం ఆ నేను మీద పడుతున్నది. ఆ నేను ఈ నాదే నేనని అనుకుంటోంది. ఇప్పుడు మన దగ్గర నాది నేను ఎక్కడున్నాయో తెలిసిందా? ఆ వ్యాక్యూమ్ నీ నేను. ఇంతే చెప్పగలను. వ్యాక్యూమ్ నేనన్నారని మళ్ళీ చెప్పకండి, సచ్చిత్తులు కాదు, అస్థిభాతి అయితేనే ఇది నాది. ఏమ్మా? అస్థిభాతి ప్రియం నామం రూపం. ఆ నేను ఎక్కడుందో, ఆ వ్యాక్యూమ్ ఎక్కడుందో ఇప్పుడు దీంట్లో చూపిస్తా మీకు. చూడండి, ఎక్కడైనా పరమాత్మని ప్రహ్లాదుడు అట్లాగే అంతటా పరమాత్మ ఉన్నాడు అని చూశాట. వీడు ఎవడు? హిరణ్యకశిపుడు ఆ స్తంభంలో పరమాత్మను చూద్దాం అనుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎక్కడ చూద్దాం అనుకున్నాడు? ఒక స్తంభంలో చూద్దాం అనుకున్నాడు. అంతటా ఉన్నాడంటే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అన్నాడు. అందుకని ఆయన ఆ నరసింహాకారంలో రావాల్సి వచ్చింది. తెలుస్తోందా? మీరు అంతటా ఉన్న వ్యాక్యూమ్గా ఉన్న పరమాత్మను చూడగలిగారనుకోండి, ఆయనకు ఆ కష్టం ఉండదు. ఆ వెంకటేశ్వర స్వామి రాగా వద్దామా, గంగా దుర్గాగా వద్దామా అనేటువంటి కష్టం ఆయనకు ఉండదు. మీరు దుర్గగానో లేకపోతే వెంకటేశ్వర స్వామిగానో సాయిబాబాలాగానో చూద్దామని వెళితే షిరిడీ కన్నా పోవాలి, తిరుపతి కన్నా పోవాలి, విజయవాడ కన్నా పోవాలి, శ్రీశైలానికన్నా పోవాలి, అంతే. అంతటా ఉన్నవాడిని చూస్తానంటే ఎక్కడైనా చూడవచ్చు. ఎక్కడైనా చూడగలిగిన వాడిని అదే అద్వైతం చెప్పేది. ఒక చోటికి పోయి చూడాలంటే కదా, ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళి మనం చూడాలి అనుకుంటే అప్పుడు దేశంలో వాడు బంధించబడ్డాడు, కాలంలో బంధించబడ్డాడు. అవునా కదా? నువ్వు నామరూపాల్లో బంధించబడి వాణ్ణి దేశంలో బంధిస్తే, సరే జీవుడు జగత్తుగా మీ ఇష్టం, ఎన్నాళ్ళైనా ఉండండిరా, మాకేం అభ్యంతరం లేదు అంటారు. జీవుడుగా జగత్తుగా జన్మలు ఎత్తుతూ ఉండు. ఎందుకంటే నువ్వు వాడి ఒరిజినల్ రూపం నువ్వు చూద్దామని అనుకోవటల్లా. నువ్వేమనుకుంటున్నావు? అది ఏమనుకుంటున్నావురా? వాడు పొందిన రూపం చూద్దాం అనుకుంటున్నావు. నామరూపాలు, పరమాత్మ నామరూపాలు కాదు, ఆయన సచ్చిత్తులు. అది ఎక్కడుందో ఇప్పుడు చూపెడతా మీకు. వ్యాక్యూమ్ తెలిస్తేనే అది తెలుస్తుంది. ఆ వ్యాక్యూమ్ని ఇప్పుడు చూపిస్తా. మీలో ఉన్న వ్యాక్యూమ్ ఇందా నుంచి చెప్పానా? ఇప్పుడు ఈ టేబుల్లో వ్యాక్యూమ్ చూపిస్తా, దీంట్లో వ్యాక్యూమ్ చూపిస్తా. మీరు చూడండి, చాలా మీ సోఫాలో ఎక్కడైనా చూడొచ్చు మీరు. ఒకసారి కనుక మీకు వాడు తెలిస్తే
ఇంకా ఇంకా ఎక్కడైనా చూడొచ్చు కదా. మొత్తం 10 అని చెప్పానా? 10, ప్రతి వస్తువులో 10 ఉంటాయి ఏమ్మా. ఆ 10 వస్తువుల్లో 3 పరమాత్మ లక్షణాలు, మిగిలిన 7 2 జీవ లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, 3 పరమాత్మ లక్షణాలు, 2 జీవ లక్షణాలు, 5 జగత్తు లక్షణాలు. 5 జగత్తు లక్షణాలు, 2 జీవ లక్షణాలు, 3 పరమాత్మ లక్షణాలు. మూడిట్లో 2 చూపించగలము, ఇంకోటి ఇష్టం. ఇష్టం అంటే ఉపయోగం, దాని ఉపయోగం. ముందు టేబుల్లో చూద్దాం మనం, తర్వాత స్తంభంలో చూద్దాం. ఎక్కడైనా చూడవచ్చు కదా. ఎక్కడైనా పరమాత్మను చూడటానికి రెడీగా ఉన్నారా? దాన్ని సాక్షాత్కారం అంటారు. సాక్షాత్కారం అంటే నీ కళ్ళకి కనిపిస్తోంది, కళ్ళకు కాదు, దర్శించమంటున్నాడు. ఇవాళంతా మీరు ఎంత అదృష్టం అంటే పరమాత్మని డైరెక్ట్గా చూడడానికి వీలు కాని పరమాత్మని చూడటానికి. ఆర్ యు రెడీ? ఎస్, చూడండి. ఇప్పుడు చూపిస్తాను, చూడండి పరమాత్మ. అయితే చాలా జాగ్రత్తగా చూడాలి, మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టాలి, వ్యాక్యూమ్ మీద పెట్టాలి. వ్యాక్యూమ్ ఎక్కడ ఉందో చూపిస్తా. మీ శరీరంలో ఉంది అని చెప్తున్నాను, కానీ మీరు చూడలేరు. అనాటమీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు చూపెట్టగలరు. ఎవరు చూపెట్టారు మీకు కదా. పరమాత్మగా చూపెట్టలేరు. పరమాత్మని తెలిసినవాడు మాత్రమే పరమాత్మను చూపెట్టగలడు. వాడికి వేరే ఇంకో ఆలోచన రాదు. చూడండి, శబ్దస్పర్శ రూపరసగంధాలు కాకుండా దీని శబ్దం వేరు, దీని శబ్దం వేరు, దీని శబ్దం వేరు చెప్పా కదా ఇందాక. ఈ 5 కాకుండా దీని స్పర్శ, ఎవరి స్పర్శ కూడా వేరుగా ఉంది. దాని రూపం వేరు, దీని రూపం వేరు, దాని రూపం వేరు, దాని రసం వేరు, దాని టేస్ట్ వేరు కదా, దాని గంధం వేరు. ఈ 5 ఈ టేబుల్లో నుంచి పక్కకు పెట్టుకోండి కాసేపు. టేబుల్లో కూడా ఈ 5 ఉన్నాయి కదా. టేబుల్ వద్దు, మీ చేతిలో మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ బ్యాగును కూడా వాసన చూడండి. ఆ బ్యాగ్ కూడా నోటితో నాలుకతో టచ్ చేయండి, కళ్ళతో చూడండి కదా. మీ ఇంద్రియాలన్నిటికీ పని చెప్తే ఈ 5 కనపడతాయి. 5 ఇంద్రియాలకు పని చెప్తే ఈ 5 కనపడతాయి. ప్రకాష్ రాలేదు, వచ్చాడు. ఈ 5 కనపడతాయి మీకు. ఇవి కాక అస్థి ఉంది అంటున్నాను. దీన్ని టేబుల్ ఉంది కదా. టేబుల్ ఇది, మరి ఉంది ఎక్కడుంది చూడండి. ఉంది అని ఎక్కడ తెలుస్తోంది మీకు? మీ లోపల తెలుస్తోంది. టేబుల్ ఉంది, టేబుల్ నాకు కనిపించింది. ఇందాక కనిపించింది మీకు శబ్దస్పర్శ రూపరసగంధాలు, కానీ టేబుల్ కనిపిస్తోంది మీకు. టేబుల్ అంటే ఈ షేప్ కాదు. టేబుల్ అంటే ఏది అంటే నేను కూర్చోవడానికి నాకు ఉపయోగంగా ఉన్నది. చెక్క టేబుల్ కాదు. చెక్క టేబుల్ నాకు ఉపయోగం లేదు. నాకు ఉపయోగంగా ఉన్నది, నాకు కన్వీనియంట్గా ఉన్నది అంటున్నానే. ఈ లెవెల్లో ఉన్నది, ఈ లెవెల్లో లేదు, ఈ లెవెల్లో లేదు, ఒక లెవెల్లో ఉన్నది. ఆ లెవెల్, నేను ఏ లెవెల్లో ఉన్నానో, నాకు అది ఏ లెవెల్లో ఉంటే నాకు అందుబాటులో ఉందో ఆ ఉండడంలో ఈ టేబుల్ అనేది ఉంది. అందువల్ల నాకు ఈ టేబుల్ ఉపయోగపడుతోంది. మీకు అర్థం కాలే? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పవే? అర్థం కాదమ్మా. ఆ ఉండడం అనేది వ్యాక్యూమ్లో ఉంది. నాకు వాడు మొట్టమొదట ఈ టేబుల్ చెక్కగా తీసుకోక ముందు వాడు మనస్సులో అనుకుంటున్నాడు. చూడండి ఎట్లా అనుకుంటున్నాడు. ఈ మనిషి 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ మనిషి ఇలా కూర్చున్నప్పుడు ఏ లెవెల్లో ఉంటే ఆమె చేతులు ఇక్కడ పెట్టుకోవడానికి వీలవుతుంది. టేబుల్ ఇంకా తయారు కాల. కార్పెంటర్ మనస్సులో ఈ టేబుల్ని ఇంత లెవెల్కి తీసుకురావాలి. అంతవరకు ఎందుకురా, మీకు ఇంకా ఈజీ మాట చెప్తా. ఇప్పుడే గురుదేవుడు నాకు అర్థమయ్యేట్టు చేశారు. ఒక టైలర్ దగ్గరికి వెళ్ళండి.
టైలర్ ఇంకా జాకెట్ కుట్టలేదు, జాకెట్ కత్తిరించలేదు. అమ్మ మీరు ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టుకోండి అని అంటున్నారు. అంటే ఆ కుట్టబోయేది ఎంత పొడుగు ఉండాలో, ఏ లెవెల్లో ఉంటే నాకు సరిపోతుందో ఆ టైలర్ ఏం చేస్తున్నాడు? అది మరి అది వ్యాక్యూమ్లో చూసాడా వాడు? ఆ వ్యాక్యూమ్లో టేబుల్ని పెట్టారు. అబ్బా గురుదేవా, ఇందాక మీరు అర్థమైందన్నారు, మీకు అర్థం కాలే. నిజం చెప్పండి రా. ఇప్పుడు వ్యాక్యూమ్ని చూశారు కదా. కంసాలి ఆ కాసుల పేరుని కదా ఎంత లెంగ్త్ తయారు చేస్తే నాకు మెడకి ఇట్లా వస్తుంది, కాసుల పేరు ఇక్కడి దాకా ఉండాలి కదా కదా. వాడు ఇంత లెంగ్త్ చూసుకున్నాడు అనుకో, ఆ వ్యాక్యూమ్లో ఈ కాసుల పేరుని ఫిట్ చేయలేడు. ఇప్పుడు అర్థమైందా? మీకు ఇంకా అర్థం అవుతుంది కదా. ఒక బిల్డరు ఈ పిల్లర్ని ఇంత వేస్తే దీని ఇంత బరువుని అది మొయ్యగలదు అని ఒక వ్యాక్యూమ్లో నిర్ణయించుకుంటున్నాడు. ఆ వ్యాక్యూమ్లోనే వేస్తున్నాడు కదా. ఇంజనీర్ ఏం చేస్తున్నాడు? ఎక్కడ నిర్ణయించాడు? ఒక ఖాళీలో. ఆ ఖాళీలో శబ్దస్పర్శ రూపరగంధాలు లేవు. ఆ ఖాళీలో గాలి వాతావరణం ఏమీ లేవు కదా. చూడండి, ఆలోచించండి. ఇంకా మీరు బియ్యం కడిగి అన్నం వండుతారు కదా, గిన్నెలో బియ్యం పెట్టి అమ్మ ఇంత లెవెల్కి నీళ్లు పెడితే మనం చూడకుండా అన్నం ఉడుకుతుంది. ఆ గిన్నెలో ఈ అన్నం, ఆ బియ్యము, ఈ నీళ్లు కలిసి అన్నంలాగా తయారవడానికి, అన్నంలాగా దాంట్లో ఇంకా వేడి రాలేదు, ఆవిరి రాలేదు, నీళ్లు రాలేదు, ఉడకలేదు కదా. చూడండి, ఆలోచించండి. ఇంత పెట్టి ఈ కొలత పెడుతున్నావు, ఈ కొలత ఈ చెయ్యి కొలుస్తోంది, నిజంగా నీ మనస్సులో లోపల కొల్చావు. ఇప్పుడు అర్థమైందా? అది వ్యాక్యూమ్. ఇంకా ఎన్ని చెప్పమంటారు చెప్పండి రా. ప్రతిదీ అక్కడ తయారైతేనే దాని మీద ఈ వస్తువు ఉంటుంది కదా. అట్లా మన శరీరంలో ఒక నేను, ఒక నాది తయారవ్వాలంటే నీ తల్లి నీ తండ్రి సచ్చిత్తులను అస్థిభాతిలాగా చేయటానికి వాళ్ళు నాకు కొడుకు పుట్టాలి, నా కూతురు పుట్టాలి, నా వంశం పెరగాలి. ఆ కొడుకు ఎక్కడ పుట్టాడో వాడి వ్యాక్యూమ్లో పుట్టాడు. వాడి వ్యాక్యూమ్లో పుట్టిన వాడే నీకు అది ప్లాను, ఇది ఎగ్జిక్యూషన్ అంతే. ప్లాన్ ఎక్కడేస్తున్నావు? వ్యాక్యూమ్లో వేయాలి. ఇప్పుడు అర్థమైందా? ఫ్లాస్కులో మేజర్ పార్ట్ ఏంటి? వ్యాక్యూమ్. మిగిలిన ఫ్లాస్క్ అంతా దాని పై రూపం. ఇదిగో పై రూపం. ఈ రూపం తయారు కాకముందు ఒక ఖాళీ స్థలంలో చూడండి, ఖాళీ స్థలంలో దీన్ని నింపడం కాదు, ఖాళీ స్థలంలో నుంచి ఇది పుట్టాలి. ఆ చిన్న దాంట్లోంచి పైకి వస్తోంది చూడండి. ఖాళీలో నువ్వు నింపటంలే. నింపాలంటే అద్వైతం కాదు, అది ద్వైతం. ఒకదాన్ని ఒక దాంట్లో నింపుతున్నావు. ఖాళీలో స్తంభాన్ని నింపాలి, కానీ స్తంభంలో నువ్వు అదంతా ఆ కంకర, సిమెంటు అన్నీ కలిపింది నింపుతున్నావు. ఈ నింపడం కాదు, ఈ ఖాళీలో నింపడం కాదు. ఇంకా అంతకంటే చెప్పలేనురా. అంత కష్టపడి తెలుసుకున్న దాన్ని మీకు అర్థమయ్యేటే చెప్పాను అనుకుంటున్నా. మరి కాకపోతే ఇక నేనేం చేయలేను. విత్తనంలోంచి కదరా. డిఎన్ఏ ఏమిట్రా? డిఎన్ఏ ఏంట్రా నాయన? మీకు ఇంటి పేరు ఇస్తున్నారే, ఇంటి పేరు అమ్మది ఎందుకు రాకూడదు? నాన్నదే ఎందుకు రావాలి? కష్టపడి కన్నది అమ్మ కదా, పొట్టలో పెట్టుకుని పెంచింది అమ్మ కదా. అమ్మది రాదు, డిఎన్ఏ నాన్నది.
అది మీ ముత్తాతల దగ్గర నుంచి మీ వంశం అంటున్నారు, అది అక్కడి నుంచి వస్తోంది. ఎందుకురా ఈక్వల్గా షేర్ కదా, ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా, కదా బిడ్డల్ని కన్నారు కదా, వాళ్ళ ఇంటి పేరు రావచ్చు కదా. ఎందుకని చెప్పారు? నీకు మీ నాన్న ఇంటి పేరు ఎందుకు పెట్టారు? ఒరే నాయన, నీ విత్తనం అదిరా, ఇది పొట్ల విత్తనం, అది కాకర విత్తనం, అది ఏ విత్తనం వేస్తే ఆ మొక్క మొలుస్తోంది. మరి అమ్మ అసలు ఏం లాభం లేదంటే, అమ్మని చూసి చూసి ఆ మేనరిజం అమ్మది వస్తుంది, కానీ నీ బ్లడ్ అంతా మీ నాన్నది కాదు, వాళ్ళ వంశంది. అర్థమవుతోంది. ఇప్పుడు చూడండి, ఆ ఖాళీ స్థలంలో ఉంది అంటున్నారే, అది ఉండడం. టేబుల్ ఉంది అన్నది ఎక్కడుంది? ఆ ఖాళీలో ఈ టేబుల్ ఉంది. ఆ ఖాళీ ఎక్కడుంది? ఆ కార్పెంటర్ దగ్గర ఉంది, వాడి నేనులో ఉంది. తెలుస్తోందా? ఇప్పుడు పరమాత్మ అంతలా కనపడతాడా? వెతకండి, వెతుకుడి దొరుకును. ప్రతి చోట ఏ నామరూప క్రియలు మీకు కనపడుతున్నాయో అక్కడ ఉన్నది. అయితే ఉంటే ఇప్పుడు కొత్తగా అక్కడ ఎవరన్నా తెచ్చిపెట్టారా అండి? అక్కడ ఉంది. ఆ ఉందని నువ్వు ఇవాళ కనుక్కున్నావు కదా, దాన్ని ఏమన్నాం మనం? ఇది సిద్ధం. సిద్ధం అంటే ఆల్రెడీ ఈజ్ దేర్. నువ్విప్పుడు దాన్ని సృష్టించలే ఏరా. మరి ఇప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు నేను కనుక్కున్నాను, అందుకని డిస్కవర్ చేశాను. అంతకుముందు అది మూతబడి ఉంది, అది నా జ్ఞానం. ఇప్పుడు నాకు అది తెరవబడింది, అది నా జ్ఞానం. అంతే. ఏమరా, ఇంతవరకు మనకు తెలియదా? ఇదన్నీ మనకు జరుగుతున్నదే కదా కదా. మరి మనకు ఎందుకు తెలియలే? అది అజ్ఞానం, అది చీకటి. తమసఃపరః అంటే అది, తమసః అంటే ఆ చీకటి. చీకటి అంటే ఇప్పటి వరకు మనకు తెలియని చీకటి. ఇప్పుడు ఆ చీకటిలోకి ఎవరు వెళ్ళారు? జ్యోతిషామపి తజ్జ్యోతి. నీ దగ్గర ఉంది అది, దాన్ని పంపించావు. దాన్ని దార్శనికుడు దర్శించడం అంటారు. అర్థమైందా? ఇప్పుడు దర్శించావా లేదా? ఆ వ్యాక్యూమ్ నీకు కనపడిందా లేదా? దాన్ని వ్యాక్యూమ్ అని మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం, కానీ అది ఉన్నది, అస్థి. అది అస్థి, దాని పేరు. ఇప్పుడు నీ చేత చూడబడిందే అది భాతి. ఈ అస్థి భాతి ప్రతి పదార్థంలో ఉంటుంది. మామూలుగా తెలియని వాళ్ళు ఎట్లా చెప్తారంటే అది ఉంది అని చెప్తారు. ఆ ఉండటం స్తంభంలాగా ఉంది కదా. దాని లోపల ఏది ఉంటే ఆ ఉండడంలో ఈ స్తంభం ఉందో అది అస్థి. తేడా తెలిసిందా అమ్మ? ఇప్పుడు అంతటా పరమాత్మను చూడండి, కనపడడా? మనం ఏం చూస్తున్నాము? అస్థి భాతి చూడటల్లా నామరూపాలు చూస్తున్నాం కదా. నామరూపాలు చూస్తున్నామంటే వ్యాక్యూమ్ వల్ల ఆ ఫ్లాస్కులో ఆ కెపాసిటీ వస్తే మనం దాన్ని మర్చిపోయి ఫ్లాస్క్ను చూస్తున్నాం. ఫ్లాస్క్ స్టీలు బాడీ ఉందా, ఫ్లాస్క్ ప్లాస్టిక్ బాడీ ఉందా, ఫ్లాస్క్ కలర్ఫుల్గా ఉందా, అది ఎత్తుగా ఉందా, అది పొట్టిగా ఉంది, ఇవన్నీ కాదు నీ కాఫీ చల్లబడకుండా చేసేది కదా. ఇప్పుడు అస్థి భాతి రెండు కనిపించినాయి కదా మీకు. అస్థి చూశారు, భాతి ఎప్పుడైతే నీ భాతి నువ్వు దాన్ని దర్శించావో కదా, నువ్వు దర్శించగానే ఏమైపోయిందంటే ఆ అస్థి భాతి కలుసుకున్నాయి. అవి ఎప్పుడైతే కలిసినాయో నీకు నామరూపాలు కలిసినప్పుడు నీకు ఎటువంటి దాని ఫంక్షన్ అవుతుందో దాని పని, ఆ పని నీకు జరుగుతోంది. ఆ పని ఏమిటంటే దానివల్ల సుఖమో దానివల్ల కష్టమో నీకు జరుగుతోంది. అర్థమైందా అమ్మ? ఏం నాయన, ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఒకసారి. అందరికీ అర్థమైందా? వెరీ గుడ్. కాబట్టి మీరందరూ కూడా దర్శించారు పరమాత్మని కదా.
మళ్ళీ మేము దర్శించలేదు అనవాకండి. ఏమో అమ్మ అప్పుడు మీరు చెప్పినప్పుడు మాకు తెలిసింది, కానీ మళ్ళీ తెలియడానికి ఇంకా నేనేం చేయలేను కదా. ప్రహ్లాదుడు చెప్పిన మాట ఏమిటి? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. అస్సలు సందేహం వద్దయ్యా. మీరు చక్రి అంటే మీరు విష్ణువు అనుకుంటున్నారు. చక్రి అంటే ఇట్లా తిరిగేదిరా నాయనా, తిరుగుతూ ఉంటుందిరా, అది యాటం రా, తిరుగుతూ ఉంటుంది. దాని లోపలివి చూడండి, ఏ వస్తువైనా అణు సముదాయం తప్ప ఇంకో వస్తువు లేదు. అందుకని దీనికి చక్రి అని పేరు పెట్టారు. విష్ణుమూర్తి కాదు, ఆయన చేతిలో చక్రం పెట్టుకున్నాడంటే అన్నీ ఇదేరా అని మీకు చెప్తున్నాడు. సర్వోపగతుడు అంటున్నారు. అంటే చక్రి అంటే ఆ నరసింహస్వామి రూపం ధరించిన ఆ విష్ణుమూర్తి సర్వోపగతుడు, అన్నిట్లోనూ చూస్తావని రెడీగా అట్లట్లా నుంచున్నాడా? ఆయనే మేనిఫెస్ట్ అయినాడు. ప్రతి కాసులో బంగారం తప్ప ఇంకేముందర్రా? అర్థమవుతుందా? ఆనందధామంలో వాళ్ళకే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. మీరు ఎవరినన్నా అడగండి కదా. పరమాత్మ అంతటా ఉంటాడంటారు కదా, అంతటా ఉన్న పరమాత్మ మీకు తెలిసాడా అని అడగండి కదా. నాకు తెలిసాడు అంటే పరోక్ష జ్ఞానం, పరోక్షంగా. ఎందుకంటే నువ్వు వేరే ఉన్నావు, వాడు తెలిసాడు నీకు కదా. అంతటా ఉన్నాడు అని ఇప్పుడు తెలిసాడు నీకు, ఎందుకంటే నువ్వు చూసావు కదా. అది నేనేనని నీకు తెలిస్తే అపరోక్ష అనుభూతి, దాన్ని సమాధి. అంతేగాని సమాధి మా అమ్మ వాళ్ళు చెప్పారమ్మా నాకు సమాధి వచ్చిందని, నీకు సమాధి వచ్చిందని వాళ్ళు చెబితే ఏం లాభం? అట్లా రాకూడదు. అపరోక్ష అనుభూతి ఏమిటి అంటే అది నేనే. ఇందాక నాకు వాడు తెలుసు, నాకు భరత్ తెలుసు. అప్పుడు భరత్ నాకంటే వేరుగా ఉంటాడు, నాకు ఎదురుగా ఉంటాడు. ఇందా నుంచి ఆ వాక్యూమ్ మీకంటే వేరుగా ఉంది. కానీ మీరు చూసినప్పుడు భాతి అని అన్నారే, దాంట్లో మీరు కలిసినప్పుడు అది మీరు అయింది, మీకు తెలియదు. అవునా కాదా? ఇది పరోక్ష జ్ఞానం, అది అపరోక్ష అనుభూతి కదా. ఆ అనుభూతి ప్రత్యభిజ్ఞ. ఏమ్మా, ఆ అనుభూతి ఎవడికి కలిగిందో వాడికి నేను అంతటా ఉన్నాను అని వాడికి తెలిసింది. కానీ ఈ శరీరంలో బంధింపబడ్డ నేను కదా చూశాను, బంధింపబడ్డ నేను అంతటా వ్యాపించినట్టు నాకు తెలియటంలే. నాకు తెలియాలంటే నేనేం చేయాలి? ఆ మొత్తం నేను వ్యాపించాలంటే అవన్నీ నాలో ప్రవిలాపనం కావాలి. అయినప్పుడు మాత్రమే. ఎందుకు ప్రవిలాపనం ఎట్లా కావాలి అంటే, ఒక చెట్టు లేచిన తర్వాత విత్తనం మొక్క మొలిచింది, మొక్క మొలిచేప్పుడు అందులోంచి కాడ వచ్చిందా, ఆకులు 2 వచ్చినాయా, తర్వాత మెల్లమెల్లగా తీగ వచ్చిందా, అది కొమ్మలు వచ్చినాయా, ఈ కొమ్మలు రెమ్మలు దాని తాలూకు భాగాలన్నీ ఎక్కడ దాక్కుని ఉన్నాయి? విత్తనంలో దాక్కున్నాయి. అవును కదా. దాక్కోకపోతే బయటికి రావు కదా. దాన్నే భూమి అది బయటికి వెళ్ళడానికి కావలసిన శక్తి ఇచ్చింది, అంతేగాని సహాయం చేసింది అంతే. అవన్నీ కూడా అందులో దాగి ఉన్నాయి. దాగి ఉండి ఇప్పుడు వ్యక్తమైనవి. అది అవ్యక్తం, ఇది వ్యక్తం. వ్యక్తమైనది చెట్టు. మళ్ళీ ఇదేం చేస్తుందంటే ఇవన్నీ కలిసి మళ్ళీ విత్తనంలో వెళుతోంది. నేను రంగనాథ్ వాళ్ళ మిద్దె మీద పాఠం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అక్కడ చిద్విలాసం చెప్పిన రోజున ఇది చెప్పాను మీకు. అయితే అప్పుడు మీకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఏమైంది? విత్తనంలో మళ్ళీ దాక్కున్నాయి. ఇదే విత్తనం మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు సేమ్ మళ్ళీ అందులోంచి బయటకు వస్తున్నాయి. ఇది బయటకు వస్తుంది. ఒక పరి జగములు వెలినిడి, ఒక విత్తనంలోంచి వెలినిడి, ఒక పరి లోపలికి గునుసు. మళ్ళీ పైన విత్తనం ఏం చేసింది? లోపలికి తీసుకుంది. మళ్ళీ రేపు మళ్ళీ ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుసు, ఉభయము తానై.
రెండు తానే అట. తానే అంటే అర్థం ఏమిటి? ఈ కింద ఉన్న ఈ సీడు, కింద ఉన్న సీడు ఆ పైన ఉన్న సీడు సేమ్ అంటున్నాడు. ఎట్లా సేమ్ అండి? ఆ కింద ఉన్న సీడు అది పగిలిపోయింది, నీళ్లు పోసాము, దాంట్లోంచి అన్నీ బయటకు వచ్చేసినాయి, అది సీడే లేకుండా పోయింది. ఇదేమో ఇంకా ఇప్పుడు బతికుంది. ఇది అది ఒకటే అని అంటున్నాడు. ఒకటే అంటే ఏ సెన్సులో ఒకటి? దాంట్లో ఏముందో దీంట్లో అదే ఉంది. అదే తత్తు త్వం అసి లేడు. అందుకే బ్రహ్మ విద్య అంత ఈజీ. అమ్మో బ్రహ్మ విద్యనా అంటారు కదా. బ్రహ్మ విద్య అంత ఈజీ కాదు, తెలిసినట్టే ఉంటుంది. రేపు మళ్ళీ మీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎక్కడో మిస్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తెలిసిందా? పాఠం అర్థమైందా? వాక్యూమ్ ఎందుకు చెప్పానో తెలిసిందా? వాక్యూమ్ ఎక్కడుంటుందో తెలిసిందా? ఎక్కడుంది? నువ్వే పరమాత్మవి, నీ లోపలే ఈ ప్రపంచం అంతా ఉంటున్నది. దాన్నే మన ఋషులు ఎన్ని రకాలుగానో చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పారంటే, కళ నీ లోపలే ఉందిరా నాయనా, నీ లోపల నుంచే బయటకు వచ్చిందిరా. కళ నువ్వు చూసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందిరా. ఎట్లా వెళ్ళిపోయింది? నీ విత్తనం ఎలాగైతే మొక్కగా బయటకు వచ్చిందో, మళ్ళీ ఇంకో విత్తనంలోకి ఎలా దాక్కుని పోయిందో, మళ్ళీ ఎప్పుడైనా బయటకు వస్తుంది కదా. రేపు పొద్దున మళ్ళీ నువ్వు కళని వాడికి చెప్పేటప్పుడు మళ్ళీ వస్తోందిరా. అవును కదా, ఆలోచించండి. ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉంటుందా? ఇంక లేదు అసలు. దీన్నే పదే 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 చెప్పుకుంటే నిలబడిపోతుంది అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకా చెప్పాల్సింది లేదు. మీరు అనవసరంగా కష్టపడి రాక్కర్లే, మీ ఇంట్లో మీరు కూర్చుని కదా దాన్నే సాధన చేసుకోండి. ఏం చేసాం మనం ఇంతకు? ప్రతి వస్తువులో 10 ఉన్నాయి. 10లో 2 జీవలక్షణాలు. 2 ఏమిటి అంటే నామారూప. మనందరికీ నాకు భానుమతి అని పేరు పెట్టారు. భానుమతికి ఒక రూపం కావాలి. ఈ 2 జీవుడి లక్షణాలు. ఏవి పోతాయి అంటే ఈ 2 పోతాయి. చచ్చిపోతే ఏం పోతాయి? ఈ 2 పోతాయి. ఏ 2 అంటే ఏ రూపాన్నైతే మీరు ఆ పేరుతో పిలుస్తున్నారో ఆ రూపం పోతుంది కదా. ఇంకా ఏం పోతుంది? ఆ పేరు పోతుంది అంతే. అంటే జీవలక్షణాలు పోతాయి. ఆ జీవుడు ఎక్కడుంటాడు అంటే, ఆ జీవుడు 1942 జూన్ 14 బయటకు వచ్చాడు. వాడి దుంపదేగా ఊరుకోకుండా. మొక్క విత్తనంలో నుంచి మొక్క ఎప్పుడు బయటకు వచ్చింది? దాంట్లో ఉన్న కొమ్మలు రెమ్మలు అన్నీ తీసుకుని బయటకు వచ్చింది కదా కదా. అట్లా చేతులు కాళ్ళు కళ్ళు ముక్కులు చెవులు అన్నీ మేనిఫెస్ట్ అవుతోంది. అది అయింది, బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చింది ఏమవుతుంది? ఎప్పుడో ఒకప్పుడు దాన్ని దాచుకుని లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని దాచుకుని అంటే ఏం దాచుకుని? ఈ మొక్కంతా పైకి వచ్చి ఆ విత్తనంలో మళ్ళీ ఇదంతా దాచిపెట్టింది. అంతేనా? మొక్క బయటికి అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావటం, పుట్టడం. వ్యక్తమైన శక్తి అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం, చావడం. అవ్యక్తంలోకి మొత్తం చచ్చిపోయిందా? చావలేదు. ఆ విత్తనంలో మళ్ళీ విత్తనం ఎండిపోయినా కదా, ఎండిపోయి గూట్లో పడింది. తర్వాత ఎప్పుడు మనం మళ్ళీ నేల మీద వేసామో మళ్ళీ వచ్చింది. పునరపి జననం పునరపి మరణం. జనన మరణాలు లేకుండా ఉన్నదేది? ఆ పొట్ల బీర కాకర ఏమంటున్నావో అది జనన మరణాలు లేదు. ఇక్కడ నీ DNA జనన మరణాలు లేవు కదా. జనన మరణాలు ఉండవు. ఎవరికి ఉంటాయి? నామరూపాలకు ఉంటాయి. అందుకని అది జీవలక్షణం. జీవలక్షణం ఎప్పుడైతే వచ్చిందో పరమాత్మ లక్షణం జీవుడిలో ప్రవేశించినప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధాలుగా
దాన్ని గుర్తించేదానిగా నీ జ్ఞానేంద్రియ పంచకం, నీ కర్మేంద్రియ పంచకం వచ్చినాయి. అర్థమవుతుందా కదా? మళ్ళీ అవి ఏం చేస్తున్నాయి? అపంచీకృత పంచమహాభూతాల్లో నుంచి పంచీకృతమై వచ్చి మళ్ళీ అపంచీకృత పంచమహాభూతాల్లోకి పోతున్నాయి. కాబట్టి వచ్చి పోతూ ఉన్నాయి అంటే అవి నశించడానికి వీల్లేదు. ఏమిరా అర్థమైందా? వచ్చి పోతున్నాయి అంటే అవి నశించడానికి వీల్లేదు. అది వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా వినండి. అది వచ్చిన తర్వాత అంటే ఆ గింజలో నుంచి బయటకు వచ్చి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైన తరువాత ఆ మొక్కకి పురుగు పట్టి ఉండొచ్చు, ఆరోగ్యం పాడైపోయి ఉండొచ్చు, అది మళ్ళీ ఇంకో కాయలు కాయలేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఏమిట్రా లక్షణాలు? నాది లక్షణాలు. అప్పుడు ఆ పురుగు పట్టిన దానికి ఏ పురుగుతో అది దాన్ని నాశనం చేస్తోందో ఆ పురుగుకు మందేస్తున్నారు. మన సైన్స్ అంతా అది చెప్తుంది. ఎవరికి మందేస్తున్నారు? అర్థమవుతుందా కదా? విరిగితే కొమ్మ విరిగిందనుకోండి, దాని దగ్గరికి పెట్టి కట్టుకడుతున్నాం. హైబ్రిడ్ ఏం చేస్తున్నాడు? ఒకదానికి ఇంకొక పెట్టి కొత్త డిఎన్ఏని పుట్టిస్తున్నాడు. అంతే సైన్స్ అంతా అది. అర్థమవుతుందా? అందుకని ఇది అద్వైతం ఫిజిక్స్ కాదు, ఇది మెటాఫిజిక్స్. దీన్ని మెటాఫిజిక్స్ అంటారు, ఫిజిక్స్ కాదు. అందుకని ఫిజిక్స్ చదువుకోవడానికి నీకు 50% చాలు తెలియదు కదా. మెటాఫిజిక్స్ సైంటిస్టు ఎక్స్పెరిమెంట్లు చేసి దాని మూలాలు కనుక్కుని దాని ఎలిమెంట్స్ కనుక్కుని అవన్నీ కనుక్కోవాలంటే 75% నీ బుద్ధిని పనిచేయించాలి. నిన్ను నువ్వు కనుక్కోవాలంటే అందుకే రమణ మహర్షి చెప్పాడు, హూయామై, నేనెవరు అని కనుక్కో కదా. నువ్వు అన్నీ చెయ్యగలవు, అప్పుడు నీకు 100% మార్కులు వస్తాయి. ఊరికి అమ్మ మీరు చెప్పిందంతా మాకు అర్థమైంది, మీరు ఏ ప్రశ్న అడగండి జవాబు చెప్తానంటే కాదు, 100 మార్కులు రావు. వస్తే 0 వస్తాయి. మాకు తెలిసింది కదా, ఇప్పుడు మీరు చెప్తే మేము అక్కడంతా వ్యాక్యూమ్ ఉందని కనుక్కున్నాం కదా, అది నిలబడితే చాలు. కదా, అర్థమైంది కదా. అసలు ఎటువంటి ప్రశ్నలు రా! అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి ఇది నిజంగా రత్నాలు రా. అవన్నీ రామనాథం గారి నోట్లో నుంచి బయటికి వచ్చేసినాయి. శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమ ఆత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అది ఆ శ్లోకం అప్పుడు చెప్పాను. సామాన్యుడు కాదు నా గురువు. ఎటువంటి విషయాలు కదా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఇది అబద్ధం కాదనటానికి ఎవ్వడికి అధికారం లేదు. నేను ఊరికి నేను అమ్మవారిని చూశాను అని ఒక్కొక్కళ్ళు ఇట్లా అనుకుంటుంటారు. ఏందో అమ్మవారు ఏదో ఇక్కడ కనిపించినట్టు. అసలు అమ్మవారు ఆ రూపం కానే కాదు. పిచ్చా చాదస్తమా? ఎవరిని వాడు మోసం చేసుకోవాకండ్రా. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, థర్మాస్ ఫ్లాస్క్లో గాలిని బయటికి లాగితే వ్యాక్యూమ్ నీవు చూడగలవు కదా. ఆ వ్యాక్యూము సత్, దానికి జ్ఞానం లేదు. ఆ వ్యాక్యూమ్కి జ్ఞానం లేదు. జ్ఞానం అంటే ఏమిటి? నేనున్నానని, నేను ఈ పని చేస్తున్నానని అనే శక్తి దానికి లేదు. అయితే అది వ్యాపించగలదు, అది ఉంటుంది, అది వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందగలదు అంటే మీకు చెప్పాను, నేనున్నానని లైట్ చెప్పదు, కానీ లైట్ వేస్తేనే. అందుకే మళ్ళీ అన్నీ వెనక్కి వెళ్ళి తెలుసుకోండి. అది ఉండడమే కాదు, ఇవన్నీ కూడా నీకు చూపించగలదు. కానీ తానున్నానని దానికి తెలియదు, నేను చూపిస్తున్నానని కూడా దానికి తెలియదు.
నేనున్నానని దానికి తెలియదు, అందుకని దాని పేరు జడశక్తి. నీ దగ్గరున్నది జ్యోతిషామపిత జ్యోతి. నీ జ్యోతి ఎట్లాంటిది అంటే కదా, ఇప్పుడు చూడండి, నీ జ్యోతి ఆ వ్యాక్యూమ్ని ప్రతి వస్తువులో చూసొచ్చింది. అది సూర్యుడిలాగా ఉందా, చంద్రుడిలాగా ఉందా, లైట్ లాగా ఉందా, టార్చ్ లైట్ లాగా ఉందా, 1000 వాట్స్ బల్బ్ అది. దానికి కాంతి ఉందా? కాంతి లేదు. అది అంతర్జ్యోతి. అది లోపలి వెలుగుతున్న జ్యోతి. ఆ జ్యోతి పేరు భాతి. అర్థమవుతుందా? అంతర్జ్యోతి. ఆ జ్యోతి లోపలే ఉందని నువ్వు చూడగలిగావు కాబట్టి నీ లోపల ఉంది అని ఒప్పుకుంటున్నావు. అది బయట కూడా ఉందిరా నాయన, ఈ బయట కనపట్టలే, నీ లోపల ఉంది. అది ఎట్లా తెలిసింది? కుండలో సూర్యబింబం పడింది, కుండ పక్కన కూడా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో సూర్యబింబం పడలేదు. ఎందుకని అంటే కుండలోనే కుండ అనేటువంటిది ఒకటి పెట్టబట్టి అది కనపడుతోంది. కుండ పెట్టబట్టి కనబడుతోంది భాతి. కుండ పెట్టబడబట్టి అస్థి. అర్థమవుతుందా? కుండ లేకపోతే మరి గోదావరిలో అన్ని వర్షం నాకు సూర్యుడు కనపడాలి, కనపడలేదే. ఎందుకని? కుండలో కనిపిస్తోంది. ఇప్పుడు కుండ నీ శరీరం అయితే కుండలో కనిపించేటువంటి ఆ కుండ ఉందే, అది నీ బుద్ధి దర్పణం. ఆ బుద్ధి దర్పణం మీద ఇక్కడున్న పరమాత్మ చైతన్యమే పడి అదే చైతన్యం సూర్యబింబాన్ని కనపడుతోంది, దాన్నే చిద ఆభాసుడు. చిత్ ఆభాస అయింది ఇక్కడ. అంటే నీ దగ్గరున్న జ్ఞానం ఆభాస జ్ఞానం, నిజం జ్ఞానం కాదు. నిజం జ్ఞానానికి దీనికి ఏమిటి తేడా? ఇది జడం, అది చేతనం, అది ప్రజ్ఞ, ఇది జ్ఞానం. అందుకని ప్రతివాడికి జ్ఞానం ఉంటుంది, ప్రజ్ఞ ఉండదు కదా. మరి ప్రజ్ఞ ఎక్కడ ఉంటుందండి? ప్రజ్ఞ అంతటా ఉంటుంది. ఇప్పుడు నీ ప్రజ్ఞే నీ వ్యాక్యూమ్ని చూడగలిగింది, ప్రతి దాంట్లో ఉన్న వ్యాక్యూమ్ చూడగలిగింది నీ ప్రజ్ఞే. నీ జ్ఞానం చూడలే, నీ జ్ఞానం చూడలేదు. శిరీష్ ఉందా? ఎస్. ఏం అర్థమవుతోందా? నేను ఎందుకు వీళ్ళని ప్రత్యేకంగా అడుగుతున్నానంటే అమ్మకి వాళ్ళ మీద చాలా ప్రేమేమో. మాటకు ముందు వస్తూ ఉందా, శిరీష ఉందా, రంగనాయకులు ఉన్నాడా, ప్రకాష్ ఉన్నాడా, అమ్మ అడుగుతుందా. వీళ్ళంటే చాలా ప్రేమో, లేకపోతే వీళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా ఇచ్చొస్తున్నారేమో. కాదర్రా, చదువుకున్నవాడు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్పగలుగుతాడు కదా. చదువు రానివాడు వాడి వరకు వాడు తెలుసుకోగలుగుతాడు. అందుకని వాళ్ళ పేర్లు అడుగుతున్నాను. మీరు మళ్ళీ ఏదో అమ్మగారికి వీళ్ళంటే చాలా ప్రేమేమో కదా, మరి వాళ్ళ గురించి వాళ్ళు ఉన్నారా అని ఎందుకు అడుగుతున్నారు? అందరూ ఉంటూనే ఉంటున్నారు కదా, అందరూ ఉండండిరా కదా. షాపు వాడికి అక్కడ తడి నీళ్లు పట్టాయని పడలు పెట్టాడు అనుకో, నీళ్లు ఉంటాయి కదా అక్కడక్కడ తడి, ఇల్లు అది మనం తుడిచినప్పుడు అక్కడక్కడ తడి ఉంటే అక్కడ జాగ్రత్త అని వెట్ ఫ్లోర్ అని ఒకటి పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు? మన మీద వాడికి చాలా ప్రేమ. మనం కింద పడితే, మన కాళ్ళు చేతిలో విరిగితే మనం వాడి మీద చేస్తామేమో అని వాడికి భయం. అందుకని వాడు పెడుతున్నాడు. నేను కూడా అందుకనే అక్కడక్కడ వెట్ ఫ్లోర్లు పెట్టుకుంటాను. తప్పుగా మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఇదివరకు చాలామంది అక్కడ తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు పైకి ఎదగలేకపోయినారు. ఒక తల్లి అయితే ఆ అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా భాషలు వేసి మాటలు రాస్తూ ఉంటే ఆమెకి ఆ పూర్ణస్థితి వచ్చేసిందని వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. అది పిచ్చే అని నేను చెప్పాను. చాలామందికి పిచ్చి చెబుతుంటా, పిచ్చి వ్యవహారాలు చేయవాకండి అవి కదా, నాకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని మిమ్మల్ని అక్కడక్కడ ఇట్లా కోప్పడుతూ ఉంటా. లేకపోతే మిమ్మల్ని కోపడాల్సిన పని నాకేమిటారా కదా. వినండి, అది తానున్నానని అనుకోగలదా? నీ దగ్గర ప్రజ్ఞ కదా,
నీ దగ్గరి ప్రజ్ఞ వరకు అక్కర్లే, నీ దగ్గరి జ్ఞానం కూడా అనుకోగలదు నేనున్నానని. చీకట్లో నువ్వు కూర్చొని ఉన్నావు, ఏంరా ఉన్నావా అని అడిగితే ఉన్నానమ్మా అంటావు. లైట్ వేసుకుని ఉన్నానని చెప్పడు ఎవడు. ఆ ఉన్నాను అని చెప్తున్నది నీలో ఉన్నటువంటి జ్ఞానం చెప్తోంది. ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే ప్రజ్ఞలో ఉంది. జ్ఞానంగా ఎందుకుంది అంటే అదే ఆభాస, అదే ప్రతిబింబం, అది నీ అద్దంలో పడ్డటువంటి బొమ్మ. నాకు అద్దం ఎక్కడుందండి నా లోపల అంటే నీ లోపల ఒక జడదర్పణం ఉంది నాయన, దాని పేరు బుద్ధి అంటాం. ఎందుకని బుద్ధి విచక్షణ జ్ఞానం, అద్దమే నీకు కరెక్ట్గా బొమ్మని చూపించగలదు కదా. ఇంకెక్కడ కనపడుతుంది? నీళ్ళల్లో కూడా కనపడుతుంది. జలదర్పణే అంటాడు, జలంలో కనపడుతుందిట, దర్పణంలో కనపడుతుందిట. ఏమిటి? ప్రతిబింబం. జలంలో గడ్డ ప్రతిబింబం ఎలాంటిదంటే మీకు అందరికీ కళలు వస్తాయి. కళలో మీరు చూసే బొమ్మలన్నీ నీళ్ళల్లో పడ్డ బొమ్మలు లాంటివి. ఆలోచించుకోండి, అద్దంలో పడ్డట్టు కనపడుతుందా కదా. కానీ నీళ్ళల్లో పడ్డ బొమ్మలాగా, నీళ్ళల్లో కాకపోతే నూనెలో పడ్డ బొమ్మ. చూడండి, నూనెని బూర్ల ముకుట్లో పోసుకోండి, ఆ పెనం ఆ దాంట్లో ఒకసారి మీరు పచ్చి నూనె కాచిన నూనె కాదు, మీరు నూనె పోసుకొని చూడమన్నారు కదా. నూనె పోసుకొని కనుక పెట్టారంటే ఒడియాల్లాగా వేగిపోతాయి మొహాలు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా దగ్గర తిట్లు తినవాకండి, జాగ్రత్తగా ఉండండి. అక్కడ అట్లాగే చేశాడు కదా, అందుకని అట్లా చేయవాకండి. నీ దగ్గర ఉన్నది ఆభాస జ్ఞానం అని ఎందుకంటున్నావు అంటే, దానికి నీ ఆభాస జ్ఞానానికి తానున్నానని మాత్రమే తెలుసు. అంటే తన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను అరిగించుకుంటున్నాను కదా. నాకు ఆకలి అయింది, నాకు నొప్పి వచ్చింది, నాకు చెవులో నొప్పి వచ్చింది, ఇవన్నీ చెప్పగల జ్ఞానం దానికి ఉంది. ఎవరికి? ఆభాస జ్ఞానం. ఎందుకు దాన్ని ఆభాస జ్ఞానం అంటున్నామంటే అక్కడున్న దాన్ని చెప్పలేదు. ఎక్కడున్నదాన్ని చెప్పలేదు. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎటువంటిది అంటే అందుకనే అది ఆభాస జ్ఞానం, చిదాభాసుడు. దీని గురించి మళ్ళీ ఇంకా రేపు చెప్తాను ఆ విషయంలో. ఇంకా కేర్ఫుల్గా ఉండండి. ఆభాస జ్ఞానం ఎట్లుంటుందో రేపు చెప్తాను. ఇప్పుడు మీకు తెలుసు ఆభాస జ్ఞానం, దాన్ని సైంటిఫిక్గా రుజువు చేసుకోవాలి ప్రతిదీ. లేకపోతే మన బుద్ధి ఒప్పుకోదు, ముందు ఒప్పుకోదు. ఒప్పుకుంటే కదా తర్వాత సంగతి. సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే తప్ప ఒప్పుకోదు. అందుకని సైన్స్ కదా. ఎవడైనా ఒక టైలర్ చొక్కా కుట్టి తీసుకొచ్చాడు అనుకోండారా, మనం వేసేసుకొని నాకు ఇది కుదరలేదు, ఇదేదో ఇక్కడ ఇట్లొచ్చింది అక్కడ అట్లొచ్చింది అంటే వాడు ఏం చేస్తాడు? నీ ఒరిజినల్ నువ్వు కొలత ఇచ్చుంటావే దాన్ని తీసుకొచ్చి దాన్ని కొలత పెట్టి చూడు ఇది సేమ్ ఉంది అని చూపిస్తా. అది సైన్స్. అప్పుడు నోరు మూసుకుని ఉంటాడు. దానికంటే ఇది ఎక్కువ లేదు కదా, ఇదిగో చూడు అన్ని కొలతలు నీకు కొలిచి చూపిస్తున్నా, నువ్వు ఇచ్చిన జాకెట్ ఎట్లుందో నేను అట్లాడితే కుట్టించాను, నువ్వు ఇప్పుడు సరిపోలేదంటే నీకేమైంది. అది అంతేనా? జాగ్రత్తగా ఆలోచించండి. అసలు నిత్య జీవితంలో అద్వైతం తెలిసిన వాడికి, అందుకే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి, ఎక్కడ పుస్తకాల్లో రాయరు, చదువుకోవడానికి వీల్లేదు. నీకు నువ్వు ఇది సంపాదించుకోవాలి. సంపాదించుకునేదే అది, అంతకుముందు ఉన్నదే, నువ్వు కొత్తగా తెచ్చుకోలే కదా. నీకు నీవు దర్జాగా నేను ఉన్నానని అనుకోగలవు. ఏంరా ఎవరికన్నా నేను లేనేమో అని అనుమానం వస్తుందా? ఎవడి మీద అనుమానం వస్తుంది? దేవుడు లేడేమో, వేరేవాడు కాదు. వేరేవాడు లేడంటే ఈ ఊళ్ళో లేడేమో, ఏ ఊళ్ళోనో ఉన్నాడు. ఒకవేళ వాడు చచ్చిపోయాడంటే స్వర్గంలోనో ఉన్నాడు. వేరే వాడి మీద మనకు వస్తుందంటే, వేరే వాడి మీద వాడు లేడు అని అనుకోవాలంటే వాడు స్వర్గంలో ఉన్నా ఉంటాడు, నరకంలో ఉన్నా ఉంటాడు కదా.
ఎవడి మీదైనా మనకు బాగా కోపం వచ్చిందనుకో, అంటే వాడు చెడ్డవాడు అనుకో, మనకేదో అపకారం చేశాడు అనుకో, వాడు చచ్చిపోయాడు, వాడిని కూడా మనం లేడని చెప్పాం. రే వీడు ఇంత పాపం చేశాడు, వీడు ఖచ్చితంగా నరకానికి పోయాడు, అక్కడ ఉన్నాడు, వీడు చూసి వచ్చాడు. అందుకే బిహేవియర్ చాలా కేర్ఫుల్గా ఉండండిరా. ఎందుకంటే ఈ నాది యొక్క ప్రవర్తన ఎప్పటికీ అందరి హృదయాల్లో ఉండి ఇంటర్నెట్ అది మళ్ళీ మళ్ళీ వాడి జన్మలకి కారణమవుతోంది. అందుకే సత్సాంగత్యం చేయమంటున్నాడు. సత్తుతో సాంగత్యం చెయ్యండి. మనం చేసేటువంటి పాడు పనులన్నీ ఏం చేస్తున్నాయంటే ఇప్పటికిప్పటికి తాత్కాలికంగా మీకు డబ్బులు రావచ్చు, దొంగతనం చేసినా ఇంకేదన్నా చేసినా తాత్కాలికంగానే మీకు బెనిఫిట్స్ వస్తాయి, పర్మనెంట్ బెనిఫిట్స్ రావు. ఈ చిన్న తప్పుకి పెద్ద శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ రోజున మనం అనుకున్నా లాభం లేదు. నేనేం చేయలేదండి, నాకు ఎందుకో ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఏం చేయకుండా రావు. ఎవడికి వాడు ఆలోచించుకోండి. ఇప్పటి నుంచైనా, ఇంతకుముందు సరే ఏం చేశామో అయిపోయింది, ఇప్పటి నుంచైనా కూడా ఆ మూడిటి కోసం ధర్మం తప్పవాకండి. ధర్మాన్ని తప్పారో ధర్మం నిన్ను కాపాడుతుంది. అట్లా పడకుండా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే, అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కనుక నువ్వు కాపాడగలిగితే, అంటే ధర్మంగా నువ్వు వ్యవహారం చేయగలిగితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అర్థమైందా? ఆకాశానికి ఎరుక లేదు, ఆకాశానికి తెలివి లేదు కదా. ఆ ఎరుక ఆకాశానికి ఉంటే ప్రపంచంలోని వస్తువులన్నీ స్వర్గనరకాలతో సహా తనలోనే ఉన్నాయని, తాను అన్నిట్లోపల వెలుపల ఉన్నానని ఆకాశం అనుకోగలదు. ఆకాశం ఉంది, ఆకాశం వ్యాక్యూమ్ కాదర్రా, జాగ్రత్తగా చూడండి. ఆకాశం అంటే ఈ ఆకాశం, దీన్ని జడాకాశం అనాలి. దీని పేరేమిటి? జడాకాశం. అంటే ఆ పరమాత్మలో నుంచి మేనిఫెస్ట్ అయిన ఆకాశం. అందుకే తస్మాదాత్మన ఆకాశ సంభూత. శంకర భగవత్పాదులు ఈ సంభూత అన్న పదాన్ని ఎక్కడ మనం పొరపాటుగా అర్థం చేసుకుంటామో, సంభూత అంటే దాంట్లోంచి పుట్టింది. ఆకాశం పుట్టిందంటే ఒకటిలో నుంచి విభజించబడింది, 1/2 అయిపోయింది కదా. 1 ఉంది, ఆకాశం అందులో నుంచి పుట్టింది అంటే మీరు బాగా ఆలోచించండి. అమ్మ ఉంది, అమ్మలో నుంచి కొడుకో కూతురో పుట్టారు, కానీ అమ్మ అంతా అమ్మగానే ఉంటుంది, కొడుకు కూతురు అంతా అమ్మగానే. పూర్ణమద పూర్ణమిదం, ఇంత ఏం కావాలిరా మీకు? అమ్మలో ఒక పార్ట్, ఒక చెయ్యి విరిగిపోయి కూతురికి చెయ్యి వచ్చిందా? అమ్మలో ఒక కాలు పోయి కూతురికి కాలు వచ్చిందా? లేదు. అది ఎంత ఉంటుందో, పైగా అది నా కడుపులో నుంచి పుట్టిందంటావు, నీకు దానికి పేగు తప్ప ఏ బంధం లేదు. మొత్తం విడివిడిగా కదా. తల్లికి బిడ్డ అతుక్కొని ఉండదు. చూడండి అదా ఎంత చిత్రమో, అతుక్కొని ఉండదు బిడ్డ. అందుకని ఈజీగా బయటకు వచ్చేస్తోంది. సి సెక్షన్ చేసినా బయటికి లాగేస్తున్నాడు. అయితే బొడ్డులో నుంచి వచ్చే ఒక్కది నాభి. అందుకే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టి ఇక్కడ పెద్ద 4 తలకాయలు పెట్టుకొని ఉన్నాడు. 4 తలకాయలు నిజంగా బ్రహ్మగారికి 4 తలలు లేవర్రా. అది డీకోడ్ చేసుకో. నువ్వు 4 వైపులా చూడగలవు. నీ జ్ఞానం 4 వైపులా ఎట్లా చూస్తుందంటే, నా వీపు మీద వాలింది, దోమ వాలిందో, ఈగ వాలిందో, అది కుట్టిందో, మరి తలకాయ ఇక్కడ ఉందా నాకు, నేను చూస్తున్నానా లేదా? అర్థమవుతుందా? 4 వైపులా చూస్తున్నావా? 4 వైపులే కాదు, అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, ఎందులోకైనా చొచ్చుకొని పోయి చూస్తున్నావు నువ్వు. చూడు, ఆలోచించండి. అది బ్రహ్మదేవుడు. నిజంగా 4 తలకాయలు పెట్టుకొని లేడు. ఆ బొమ్మలన్నిటికీ అర్థాలు వేరే ఉంటాయి. అట్లా అని మీకు దేవుడు లేడని చెప్పటంలే. నేను నాస్తికుణ్ణి కాదు, మీకు నాస్తికత్వం చెప్పట్లే.
కదా. నీ కాన్సన్ట్రేషన్ కోసమని నిన్ను ఒక చోట గట్టిగా నిలపడం కోసం నీకు మరి ఏం తెలిసి చావదు కదా. నీకు బ్రహ్మ విద్య చెప్తే నువ్వు విని చావు. ఆ దేవుడికి ఒక ఆకారం పెట్టి, ఒరే నాయన ప్రతి దేవుడి చేతిలో ఒక ఆయుధం పెట్టాను చూడురా. ఎందుకురా ఆయుధం పెట్టావు అంటే, దేవుడు అంటే బలం. బలం ఆ బలం సంపాదించుకో. ఏం బలం సంపాదించుకోమంటావు? దృఢశక్తికి పర్యాయ పదం. దృఢమైన శక్తి అంటే ఎటువంటి కాన్సన్ట్రేషన్ కావాలి నీకు? ఎవడన్నా కాస్త చెప్పగానే అదంతా ఏం కాదురా, అదంతా అనవసరం అని వాడు చెప్పగానే అవునా అనవసరమా, అయితే రేపటి నుంచి భానుమతి క్లాస్కి నేను వెళ్ళండి. అది కాదు దృఢశక్తి. శక్తి ఎట్లుండాలి? ఇది నిజం, ఇది నేను, అహం బ్రహ్మాస్మి అని 2 అక్షరాలు చెప్పగానే నీకు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నన్ను ఊరిలో ఎవరో ధర్మవరంలో ఒకళ్ళు అడిగారు, అహం బ్రహ్మాస్మి అనుకునే కంటే జట్కావాలా అంటే నేను జట్కావాలా అయిపోతానా? అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి అయిపోతానా? నువ్వు అయిపోవు, నువ్వు అయ్యే ఉన్నావు. కానీ అహం బ్రహ్మాస్మి అని ఏ అహమును బ్రహ్మం అంటున్నామో ఆ అహం తెలుసుకుంటే అవుతావు. అంతేగాని నేను జట్కావాలా అని ధ్యానం చేస్తే మంత్రం, అదే మంత్రం. నేను జట్కావాలా అయిపోతానా అని అడిగాడు. నువ్వు జట్కావాలా ఎందుకు అవుతావు? జట్కావాలా అంటే జట్కావాలా కావు, జట్కావాలా అయ్యే, అది కావాలి అని అనుకుంటే అవుతావు. ఏమిరా కదా, నేను ఇంజనీర్ అవుదామనో నేను ప్రైమ్ మినిస్టర్ అవుదామనో ఏదో అనుకుంటూ ఉంటారు. పాపం వివేకానందుడిని అడిగాడు. నేను రోజు జట్కాలో స్కూల్కి వస్తాడు అతను. వాళ్ళ జట్కా ఎక్కి, ఆ రోజుల్లో మరి రిక్షాలు అవి లేవు కదా, జట్కా ఎక్కి వచ్చేవాడు. అందుకని నాకు ఆ జట్కా వాళ్ళ అవ్వాలని ఉంది. ఎందుకంటే ఆ జట్కా వాడు ఆ చిరకోలు చేతిలో పట్టుకుంటాడు కదా, దాన్ని గుర్రాన్ని అదిలిస్తూ అప్పుడప్పుడు వాడికి సౌండ్ హార్న్ ఏమి ఉండదు. అందుకని ఈ వీల్ ఉంటుంది కదా చక్రం, ఆ చక్రంలో ఇది పెడతాడు, టక మోగుతుంటుంది. అది సౌండ్ వివేకానందుడికి చాలా ఇష్టమైందిట. అందుకని నాకు జట్కావాలా అవుదామన్నది. ఎందుకంటే గుర్రాన్ని కొట్టగానే అది గబగబా పరిగెత్తుతుంది కదా. తర్వాత అక్కడ మనుషులు పక్కకు పోకపోతే ఈ కర్రని ఈ వీల్లో పెట్టేస్తాడు, అది టక మోగుతుంటుంది. లోపల కూర్చున్న ఈ పిల్లలకి చాలా హ్యాపీ, ఎందుకంటే హారన్ లేదు కదా, కారు కొనొక్కేది ఏవి లేవు. పిల్లలందరూ అరే వీడేంట్రా ఇట్లా జట్కావాలా అవుదాం అనుకుంటున్నాడు అని అందరు నవ్వారట. చాలా చిన్నబుచ్చుకున్నట్ట వివేకానందుడు. స్కూల్లో పిల్లలకు మరి అందరూ డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, ప్రైమ్ మినిస్టర్లు అవుతాం, లేకపోతే ఎంపీలు అవుతాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏదైతే వీడు అది అవుదాం అనుకుంటాడు కదా అని నవ్వాట. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్ళి అమ్మ నేను జట్కావాలా అవుదామని మా టీచర్ అడిగాడు, నువ్వు మీరు అందరూ ఏమవుదాం అనుకుంటున్నారు అంటే నేను జట్కావాలా అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాను. పిల్లలందరూ నవ్వారు, నాకు చాలా షేమ్ అయింది అని చెప్పి ఇంటికి వచ్చి చెప్తాడు. నాన్న ఏం షేమ్ అవ్వక్కర్లేదు, హిందూ మతం అంతా పాడైపోతోంది, ఆ బండికి నువ్వు జట్కావాలా అయితేనే మంచిది, ఆ హిందూ మతాన్ని ఉద్ధరించే జట్కావాలా కమ్మని చెప్పింది. అందుకే చికాగో ఆ సభలో ఈ జట్కావాలాయే మాట్లాడాడు. ఈరోజు భారతదేశాన్ని యొక్క ప్రతిష్టని నిలబెట్టిన వాడు వివేకానందుడు. హిందూ మతాన్ని గురించి, హిందూ మతం అనేటువంటి రథానికి నువ్వు జట్కావాలా అయి సారథిగా. మనం అందరం హిందూ మతంలో పుట్టాము, ఏం లాభం రా, వేస్ట్. ఆలోచించండి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే ఊరికే అహం బ్రహ్మాస్మి అనుకుంటే కాదు. మరి మాకు అహం బ్రహ్మాస్మి, ఆ అహం బ్రహ్మాస్మిని డిరైవ్ చేసుకో. π × d 2πr πr² అని చెప్తారు, ఇంత చిన్న సూత్రం. ఎందుకంటే నీకు గుర్తుండడం కోసం చెప్పి వస్తాం. కానీ నువ్వు ఆ లెక్క ఇవ్వగానే π × d 2πr πr² నాకు వచ్చు అని రాసేసి వచ్చావనుకో, పరీక్షలో ఎన్ని మార్కులు ఇవ్వమంటారా?
పెద్ద బండి సున్నా పెట్టాలి. సూత్రం తప్ప? సూత్రం కరెక్టే. సూత్రాన్ని ఏం చేయాలి? డిరైవ్ చేసుకో, దాంతో లెక్క చెయ్యి. ప్రతి లెక్క అంతే కదురా. 3 ఇస్తాడు, 4వది కనుక్కోమంటాడు. ఇప్పుడు నీకు 3 ఇచ్చాడు, 4వది కనుక్కోమన్నాడు. 3 ఇచ్చాడా లేదా? జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇచ్చాడు, 4వది కనుక్కోరా. నీ దుంపదేగా ఊరికే కూర్చొని ఆ 3టితో నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకో 3 తయారు చేస్తావు. అది వచ్చిందిరా తిప్పలు కదా. వాడు π × d 2πr πr² అని చెప్పగానే π × d కదండి, π/t రాసుకుంటామండి, వచ్చేస్తుంది అదే. ఇది నేను కనుక్కున్నా కదండి, కొత్త సూత్రం కనుక్కుంటే వస్తుందా? మనం చేసింది కొత్త సూత్రం. ఈ 3టితో నీకు జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలు ఇచ్చాం. ఏ లెక్కైనా అంతే అమ్మా, 3 ఫిగర్లు ఇస్తాడు మనకు. 4వది మన్ని కనుక్కోమంటాడు. అవునా కాదా? నేనరా 4 వాడే ఇస్తాడా? ఇలాగ 2 ఇచ్చి మిగిలిన 2 కనుక్కోబట్టాడా? 2 కనుక్కోవడానికి రాదు. నీకు 3 ఇస్తాడు, 4వది కనుక్కోమంటాడు. సైన్స్ అంతా అంతేమ్మా కదా. ఇక్కడ కూడా నీకు 3 ఇచ్చాడు, 3 ఇచ్చి 4వది కనుక్కోమన్నాడు. అంటే 4 ముక్కలు చేసి 3 ముక్కలు తెలుసుకుని జాకెట్ ముక్క చెప్పా, మీకు గుర్తుందా? 4వ ముక్కని కనుక్కోమని కాదు, 4వది ఈ 3టిలో ఉందని కనుక. అది కరెక్ట్. 4వ ముక్క విడిగా లేదురా, 4వ ముక్కే అసలుంది కదా. 4వదే అసలుంది. మనకు లెక్కల్లో కూడా చెప్తారు చూడండి. ఒకడు తన ఆస్తిలో ఇంత పర్సెంటేజ్ కొడుక్కి ఇచ్చాడు, ఇంత పర్సెంటేజ్ కూతురికి ఇచ్చాడు, ఇంత పర్సెంటేజ్ ఇంకెవడికో భార్యకి ఇచ్చాడు, తర్వాత ఆ మిగిలింది దానం చేసేసాడు. ఆ దానం చేసిన అమౌంట్ ఇంత అయితే వాడి ఆస్తి ఎంత అంటే వాడి హోల్ కనుక్కో. అదే మరి నీ 1 కనుక్కోవడం అంతే కదా. మనం అట్లాంటి లెక్కలు కూడా చేశాం కదా. ఆలోచించండి రా. పరమాత్మను తెలుసుకోవడానికి నీకు 3 అవస్థలు ఇచ్చాడురా. ఆ మొదటి అవస్థ తెలుసుకోమంటే తెలుసుకోవెందుకురా? నాకేం వద్దులేండి, ఎందుకు అనవసరం. ఆ మొదటి అవస్థ తెలుసుకోవడానికే నీకు ఆ రహస్యంగా నిన్ను దాంట్లో పడేసి పెట్టాడు. తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీకు 6 నెలల కాలము నీకేమీ తెలియకుండా నీకు అటువంటి స్థితిలో నేను పడుకోబెట్టాడు. నిద్రపోవడం తప్ప బిడ్డ ఏం చేయలేడు. మెల్లమెల్లగా వాడికి రంగులు కనపడటం మొదలు పెడతాయి. మెల్లమెల్లగా స్పర్శ అమ్మని గుర్తుపడుతున్నట్టే అంటాం. ఎందుకంటే స్పర్శలో వాడు కనుక్కుని కొత్త వాళ్ళు ఎత్తుకోగానే ఏడుస్తున్నాడు. ఇవన్నీ లేకుండా మొదట నిన్ను పడుకోబెట్టాడే. పరమాత్మ గురించి తెలుసుకోరా నాయన, అది ధ్యానం చేసుకోరా, నీకు ఇప్పుడు ఇంకా జ్ఞానం ఉంది. వాడి జ్ఞానం ఉంటుంది. తల్లి గర్భంలో ఉండగా భగవంతుడా నన్ను ఎటగొట్ట, ఈ జైల్లోంచి బయటికి పంపించు, నేను నిన్నే తెలుసుకుంటాను. పరీక్షిత్ అంటే ఏంటి? పరీక్ష చేస్తున్నాడు. అక్కడ ఉన్న పరమాత్మని పరీక్షించుకున్నాడు. బయటకు వచ్చాక మర్చిపోయినాడు. మనం అందరం కూడా అదే అమ్మా. బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా జ్ఞానం పెరుగుతూ ఉండే కొద్దీ మనం ఏం చేసాం? మనకేం కనపడుతున్నాయి? వాడంత మేడ పెట్టుకున్నాడు, వీడింత అందంగా ఉన్నాడు, వాడు మెండిండా నగలు వేసుకున్నాడు. ఇది దుంపదగా నీ కళ్ళు అవే చూస్తున్నాయి. వాడంత జ్ఞానం సంపాదించుకున్నాడు శంకర భగవత్పాదుడు. ఆయన ఏం 10 సూట్లు బూట్లు వేసుకోలే. అరే అంత జ్ఞానం నేను సంపాదించుకోవాలి అని నీకెందుకు లేదురా? వాడెవడో డబ్బులు సంపాదించాడంటావు. నీ డబ్బుల కథ ఏంది? నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అవి కాకుండా ఫేక్ నోట్ల మీద ఆశపడి చస్తున్నావు నువ్వు. ఆలోచించు, అవునా కదా? మరి ఒరిజినల్ నోట్లు ఆర్బీఐ పర్మిట్ చేసి నీకు స్టాంప్ వేసిన నోట్లు నీ దగ్గర ఉన్నాయి.
ఫేక్ నోట్లతో పోతే ఎప్పుడో అప్పుడు దొంగవాడు పట్టుకుంటాడు నిన్ను. దొంగ నోట్లతో పోతే ఏం చేస్తారు? పట్టుకోరా? మరి పట్టుకునేవాడు ఎవడు? యమధర్మరాజు. ఫేక్ నోట్లతో బిజినెస్ చేస్తున్నావు, ఎప్పుడో అప్పుడు పట్టుబడతావు. ఎముడొస్తాడు, ఎత్తుకుపోతాడు. పోలీసు వాడు వచ్చి వారండారు అరెస్ట్ అన్నాడు అనుకో, ఏం చేస్తాము? నువ్వు ఎక్కడన్నా ప్రూవ్ చేసుకోవాలంటే తర్వాత చేసుకోమంటాడు. ఇప్పుడు మాత్రం ఏమిరా మరి? ఇంత చెప్తున్నా మన ఋషులు మనకు ఆ ఆలోచన లేకుండా అట్లనే ఆనందధామంలో కూర్చున్న గంటన్నారా అట్లే ఉందాం. చెప్పుల దగ్గరికి పోయినప్పటి నుంచి మనది మనకులే. అప్పుడు అమ్మగారు ఏం చూస్తారా పెడతారా? నేను చూస్తూనే ఉన్నా, నాకు చాలా తెలుసు కదా, చాలా తెలుసు. నేను రంగనాథ్తో పొద్దున కూడా చెప్పాను, రంగనాథ్ బయటి శరీరంతో ఆలోచించి వ్యాపారాలు చేయవాకండి చెప్పలే. మనం వింటున్నది అద్వైతం, అది మీకు అలవాటు కావాలని నేను ఇంత కష్టపడి చెబుతున్నా. లేకపోతే నాకు అవసరమే ఉందమ్మా మీకు చెప్పాల్సిన పని. ఆచరించకపోతే ఆలోచించండి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అన్నంత మాత్రాన నువ్వు బ్రహ్మవి కావు, నువ్వు అయి ఉన్నావు. అది నీకు తెలియటం లేదు. నేను ఎట్లా అయ్యి ఉన్నాను అని కనుక్కోమంటున్నావు. అహం బ్రహ్మాస్మి సూత్రమే కానీ అహం బ్రహ్మాస్మి రిజల్ట్ కాదు. తత్వమసి ప్రబోధవాక్యమే కానీ అది రిజల్ట్ కాదు. తత్వం రెండు లేవు అసలు కదా. మరి రెండని మీరు చెప్తున్నారు కదండి. కాదు కాదు, భూమిలో పూడ్చిపెట్టిన విత్తనమే చెట్టు పైకి వచ్చిన విత్తనం. భూమిలో పూడ్చిపెట్టిన విత్తనం తత్. ఎందుకంటే నీకు ఇప్పుడు కనపట్టలే, అది నువ్వు చూడలే, అందుకని పరమాత్మను నేను చూడలే కదా. మరి ఎవరిని చూస్తున్నావు? ఇదిగో ఇవన్నీ పరమాత్మలే, పరమాత్మ పొందిన రూపాలు. అందుకే పరమాత్మ ఎవరు అంటే ప్రపంచమే పరమాత్మ. ప్రపంచమే పరమాత్మ అంటే ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు. కాసుల పేరు నీకు కనపడుతోంది. కాసుల పేరుకు నామరూపాలు ఉన్నాయి, కాసుల పేరుకు ఉపయోగం ఉంది. పరమాత్మకి నామరూపాలు లేవు, పరమాత్మకి ఉపయోగం లేదు. ఎందుకని? ఉపయోగించేవాడు ఉంటే ఉపయోగింపబడేది ఉంటుంది. నేను ఒకడిని కూర్చొని పాఠం చెప్పేవాడిని ఉన్నాను కాబట్టి నాకు ఒక కుర్చీ ఒక టేబుల్ అనే రెండు పదార్థాలని ఉపయోగిస్తున్నా కదా. ఉపయోగించేవాడే లేడనుకోండి, ఇవన్నీ అక్కర్లే. అర్థమవుతుందా? విను అమ్మో. అది జ్యోతిషామపి తజ్జ్యోతి, అది జ్యోతి కాదుట. నా తద్భాసయతే సూర్యో, ఇప్పుడు ఇందాక మీకు చెప్పానే, నా స పునరావర్తతే. ప్రమాణం చేసింది భగవద్గీత. కృష్ణ పరమాత్మ ప్రమాణం చేసి చెప్పాడు, నా స పునరావర్తతే. అక్కడికి పోయినవాడు తిరిగి రాక్కర్లేదు. ఎక్కడికి పోయినవాడు? లోకాలన్నీ, స్వర్గం, ఇంకా చాలా ఉన్నాయి. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం, ఏమ్మా ఇంకా పైన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకం. ఈ లోకాలన్నిటికీ అందుకే భగవద్గీత ఎంత క్లారిటీ ఇచ్చిందంటే, ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున. నాయన నువ్వు చచ్చిపోయి ఈ లోకాలని చాలా పుణ్యం చేశానండి, నేను ఖచ్చితంగా బ్రహ్మలోకానికి పోతాను. లాభం లేదు నాయన. అక్కడికి పోయినవాడు పునరావర్తినో అర్జున. అర్జున మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎక్కడికి రావాలండి? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నన్ను కొంతమంది అడిగారు, రత్నమ్మక్క చచ్చిపోయింది కదా, అమ్మగారిని అడుగుదాము, రత్నమ్మక్క ఇంకా మళ్ళీ జన్మ లేదా? రత్నమ్మక్కకు జన్మ ఉందో లేదో నేనెట్లా చెప్తానరా? అది చెప్పుకోవాలి. అది ఏ లోకానికన్నా పోయి ఉంటే పునరావర్తిన అర్జున తిరిగి రావాలని చెప్పాడు. మాముపేక్షతు కౌంతేయ, ఇప్పుడున్న వ్యాక్యూమ్ని చూపించి నన్ను పొందినవాడెవడో ఉన్నాడే. అయితే మా అందరికీ ఇంకా జన్మ లేదా అండి? అమ్మో, మీరు ఇంకా 7 స్టెప్స్ ఎక్కాలి.
పరోక్ష జ్ఞానమే కలిగింది, అపరోక్ష అనుభూతి కాదది. మరి మాకందరికీ సమాధి వచ్చిందని మీరే చెప్పారు కదండి, అపరోక్ష అనుభూతి కలిగిందని మీరు చెప్పారు కదా, అయితే అబద్ధాలు చెప్పారా? ఏం అబద్ధాలు లేదు, చాలా నిజం. పుల్లారెడ్డి స్వీటు వాడు ఇంత మాసర ముక్క నీకు ఇచ్చి, నాయన నా స్వీట్ ఇట్లా ఉంటుంది తిను అని ఇంత ముక్క ఇస్తే అది నీ సమాధి. దానిలాంటిది నువ్వు ఎవ్రీ సెకండ్ సంపాదించుకోవాలి. మీ ఇంట్లో మీరు వండుకుని తింటే నువ్వు ఆ స్వీట్ తిన్నట్టు, కానీ వాడిచ్చిన ముక్క తింటే నువ్వు తిన్నట్ట. రామనాథం గారు ఇంత ముక్క ఇచ్చారు మనందరినీ తినమని, ఎందుకు మాకు అంత ముక్క ఇచ్చారండి అంటే, అది తిని నాయన నువ్వు అలవాటు చేసుకోరా, అట్లాంటి స్వీట్ తయారు చేసుకుని రామనాథ మిఠాయి కదా. అదే చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు, రామనామమను మిఠాయి ఇదుగో రండి సుజనులార. రామనామం, రామనాథం కాదు. వేదవాక్యమను గోధుమ పిండితో వేదసారమనే క్షీరము బోసి ఆదరముగా మంచి భాండవమును వేసి ఆదిమునులు మంచి పాకము బట్టిరి. రామనామమను మిఠాయి ఇదుగో రండి సుజనులారా. అది తినండిరా నాయన, ఆదిమునులు పాకం బట్టి మనకు ఆ స్వీట్ చేసి పెట్టారు. రామనామము అని మనం అంటాము. దశరథరాముడు అని అనుకుంటున్నారు, దశరథరాముడు కాదు. దశరథరాముడికి కూడా ఆ పేరు పెట్టబడింది. వశిష్ఠ మహర్షి పేరు పెట్టమని అడిగితే ఆ పేరు పెట్టాట, రామా అని బట్టి పేరు. ఎందుకంటే ఓం నమో నారాయణాయలో రకారం తీసేస్తే మీనింగ్లెస్, ఓం నమ శివాయలో మా తీసేస్తే మీనింగ్లెస్. నా శివాయ శివుడే లేడని అర్థం వస్తుంది. నమశివాయలో మా తీసేస్తే శివుడు లేడు. నారాయణాయలో రా తీసేస్తే నాయనాయ, నాయనార్లు ఆళ్వార్లు అని శైవులు వైష్ణవులు అనేటువంటి భక్తులు వస్తారు. అందుకని ఈ రెండిటి కలయిక, ఈ రెండు కలిసినటువంటి శబ్దం రామశబ్దం. ఇంకా రామశబ్దం ఎందుకు చెప్పారు అంటే, రా అనేటప్పటికి నోరు బాగా తెరుస్తా అంట. రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై, మా అనేది మూసేస్తుంది. మనలో పాపాలన్నీ బయటికి పంపించి మా అనేటువంటి మాట ఇంకా ఇవి మళ్ళీ లోపలికి రాకుండా. అర్థమవుతుందా? అది రామశబ్దం. రాముడు అనుకుంటున్నారు, దశరథ రాముడు కాదు. ఆ దశరథ రాముడు అది ఆచరించాడు కాబట్టి ఆత్మారాముడు అయినాడు. ఆయన 3 గుణాలను తీసేసి తాటకని సంహరించాడు, అహల్యని మార్చాడు, సీతని చేపట్టాడు, శుద్ధ సత్వంలో సీతని వదిలేశాడు. రామాయణం ఉన్నదా, జరిగిందా, జరగలేదా, కథ ఉందా, రాముడు ఉన్నాడా లేడా మనకు అనవసరం. రాముడు ఆచరించినట్టు ఆచరించు, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యి. అది హిందూ మతం. అంతేగాని నేను బొట్టు పెట్టుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, నేను హిందువుని కాదు. హిందూ భావం నీ లోపల లేకపోతే నువ్వు హిందువు కాదు. మరి హిందూ భావం ఏమిటండి? ఈ ప్రకృతిని ఛేదించి ఆ వాక్యూముని కనుక్కో. అది అర్థమైందా? ప్రకృతిని ఛేదించి శబ్దస్పర్శ రూపరసాలు అందాలుగా మేనిఫెస్ట్ అయింది. దాన్ని చీలిస్తే లోపల ఉన్న వాక్యూమ్ కనపడుతుంది. చూడు, ఎయిర్ లాగేసేయి. థర్మాస్ ఫ్లాస్కో ఎంత ఆలోచించి రాశానో ఈ ప్రశ్న కదా. అసలు ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందిరా? తర్వాత దీని అర్థం తెలుసుకున్న వాడికి దీని విలువ అర్థమవుతుంది. చాలా ఉంది, ఇంకా రేపు కూడా చెప్తాను. ఎన్నాళ్ళు చెప్పినా అవదు కదా. స్వర్గ నరకాలన్నీ అప్పుడు నీ లోపల ఉన్నట్టు నీకు తెలుస్తుంది. నీ లోపలికి ఈ స్వర్గ నరకాలని తెచ్చుకోగలిగితే అప్పుడు ఏమవుతావు? నువ్వు ప్రవిలాపనం అయిపోతావు. ఎట్లా తెచ్చుకోను నా లోపలికి? ఆ విత్తనం ఎలా తెచ్చుకుంది? ఆ ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పొగ్గలు, పువ్వులు, కాయలు అన్నీ విత్తనంలోకి తెచ్చుకుందా లేదా? ఎవరు తెచ్చారు చెప్పండి?
ఈ కింద ఉన్న విత్తనం ఏం చేసింది? ఆ బయట నుంచి భూమిలో నుంచి అన్ని శక్తులను లాక్కుని దీన్ని పైకి తెచ్చింది. పైకి తెచ్చింది మళ్ళీ ఏం చేసింది? అన్నీ లోపలికి. వాసన వృత్తి అయింది, వృత్తి వాసన. వాసన వృత్తి అయితే జననం, వృత్తి వాసన అయితే మరణం. మరి చచ్చామో బతికామో ఆలోచించండి. రేపు కంప్లీట్ చేస్తాను, కానీ కంప్లీట్ అవ్వదు నాకు. ఎందుకంటే ఒక్కసారి అందులో ప్రవేశిస్తే అది చాలా నాకు ఇట్లా విస్తృతంగా కనపడుతుంటుంది. అదంతా చెప్పేయండి కదా. టైం ఏమో పరిగెత్తిపోతూ ఉంటుంది. అమ్మవారు ఇవాళ ఏం చెప్పదలుచుకుందో చెప్పేసింది. ఓం తత్సత్. రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నేను బ్రహ్మమే అయి ఉన్నాను అని మనం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు అవను, కొత్తగా నేను అవడం కాదు. ఆల్రెడీ నేను అయ్యే ఉన్నాను, నాకు తెలియలేదు, తెలుసుకుంటున్నాను. అర్థమైందా? వెళ్ళి రెండమ్మ.